హలో, నేను మీ సిఎస్ రావు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జూన్ 1వ తారీఖున 6:30 తర్వాత కేకే అనేది ఒక బ్రాండ్. కేకే సర్వే, కేకే అంటే ఎవరు అనే దాని మీద సెర్చ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కానీ అలాగే బయట కూడా. అసలు ఎవరు ఇంతకీ ఆ కేకే ఏంటి, కేకే సర్వేకి ఉన్నటువంటి బ్రాండ్ ఏంటి, దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినటువంటి కేకే మన దగ్గర ఉన్నారు, ఇంటరాక్ట్ అవుదాం. హలో, నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయితే అనౌన్స్ చేశారు. అంటే కూడా మనం ఎగ్జిట్ పోల్లో చెప్తాం సార్, ఎగ్జిట్ పోల్లో చెప్తాం అని చెప్పి మనం డిస్కస్ చేసాం. అవును, ఎగ్జిట్ పోల్ ప్రకటించిన తర్వాత ఇంటర్వ్యూకి అడిగాను, వచ్చారు. థ్యాంక్ యూ. ప్లస్ ఒకటి ఏంటంటే, మీరు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన తర్వాత మీ గురించి అసలు ఎవరు ఈ కేకే, ఇతని క్వాలిఫికేషన్ ఏంటి అనేది నన్నే అడుగుతున్నారు చాలామంది. ఏంటి బ్రీఫ్గా మీ బయోడేటా ఏంటి? అంటే పెద్ద ఇనిషియల్లీ నేను బీటెక్ చేశాను సార్. 2005 కంప్లీట్ చేసాము. 2005 బీటెక్ కంప్లీట్ చేసి అన్నా యూనివర్సిటీ సార్, చెన్నై అన్నా యూనివర్సిటీ. అంటే అన్నా యూనివర్సిటీ కాదు, అఫిలియేటెడ్ అన్నా యూనివర్సిటీ ఉన్నటువంటి, అది కూడా మంచి పొలిటికల్ బాగా హీట్ ఉన్నటువంటి శ్రీపెరంబుదూర్, ఎక్కడైతే రాజీవ్ గాంధీని మర్డర్ చేశారో, బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ ప్లేస్లో, ఆ ఊర్లో 1 కిలోమీటర్ అటు ఇటుగా దానికి ఉన్న ప్లేస్లోనే చేశాను బీటెక్. అది బాగా బ్రాంచ్ ఏంటి మాది ఐటీ సార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అది బాగా కష్టపడి బాగా మన టార్గెట్గా చదవడం వల్ల 4 సంవత్సరాలు కంప్లీట్ చేయాల్సింది 5 సంవత్సరాలు పట్టింది సార్. సో అలా ఓవరాల్గా అది కంప్లీట్ చేసాం. ఎప్పుడు పాస్ అవుట్, ఎప్పుడు ఏ బ్యాచ్? 2005 సార్. 5. నెక్స్ట్ 5 తర్వాత నేను అప్పటి నుంచి ఫుడ్ మీద బాగా ఇంట్రెస్ట్ సార్. నాకు ఫుడ్ కంపెనీస్ కానీ అట్లాంటి ఇంట్రెస్ట్. తర్వాత ఒంగోలు వచ్చి, అందరూ మామూలు బెంగళూరు, హైదరాబాదు లేకపోతే అట్లా వెళ్ళిపోతుంటే, నేను ఒంగోలు ఒక బ్యాగ్ వేసుకొచ్చి నా ఇంట్రడక్షన్ ఏం చెప్పకుండా ఒక సర్వర్గా పనిచేశాను సార్. ఒక 2-3 months దాకా అక్కడ ఒంగోలులో హోటల్లోనే. అన్నం వడ్డించడం, కూర వడ్డించడం, ప్యాకెట్లు కట్టడం, ఇదే పని. ఏ హోటల్? ఇప్పుడు మనకు బస్ స్టాండ్ అనుకునే ఉంటుంది సార్, అది ఆరిభవన, దాని పేరు గుర్తు డౌట్ రావట్లేదు. మనకు బస్సులు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది. 2006-07 సార్ ఆ టైం ప్రాంతం అది. దాని ముందు అంటే ఒంగోలు అసలు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? నెల్లూరు అంటే ఎక్కువ మంది గుర్తుపట్టేస్తారు, తెలుస్తుంది కదా సార్. మీది నేటివ్ ఆఫ్ నెల్లూరు. నెల్లూరు. పని నేర్చుకుని అసలు ఫుడ్ రెస్టారెంట్ లాంటిది పెట్టాలి అనేది ప్యాషనెట్గా. ఎక్కడో జపనీస్ ఇది ఒక టైటిల్ చదివాను, మనం ఏదైనా చేయాలంటే ముందు అక్కడ పనిగా నేర్చుకోవాలి అని. మనం సుజుకి షోరూమ్ పెట్టాలంటే సుజుకి కంపెనీలో ఫస్ట్ పని చేయాలి అని. సో అది బాగా ఇన్స్పైర్ అలా చేశాను. తర్వాత అన్ని కంప్లీట్ చేసుకుని మా నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్న ఇట్లా పెడదాం అనుకుంటే, నా దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదురా, నేనేదో బీఎస్సీలో జాబ్ చేసుకుంటూ కానీ నువ్వు ఇంత 2 లక్షలు 3 లక్షలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయని అన్నప్పుడు. సో అది డ్రాప్ అయ్యాను. తర్వాత వరి కోత మిషన్లు పెట్టుకున్నాం నేను మా ఫ్రెండ్ కలిసి అసోసియేటెడ్గా. అది కొంచెం వర్కౌట్ అవ్వట్లేదు. తర్వాత అవన్నీ కానీ ఏంటంటే, మామూలుగా మనం పొలిటికల్గా ఉండాలి, పొలిటికల్గా ముందుకెళ్ళాలి అంటే ముందు సైడ్ ఇన్కమ్ ఒకటి జనరేట్ చేయాలి. అప్పుడు పొలిటికల్గా ఏదైనా చేయొచ్చు మన నియోజకవర్గంలో ఏదైనా కానీ. అప్పుడు పొలిటికల్గా ఎంటర్ కావాలి అనేది ఆలోచన లైమ్ లైట్గా ఎక్కడో బ్యాక్ ఎండ్లో ఉంది. ఫ్రంట్ ఎండ్ చెప్పేంత ధైర్యం సరిపోవట్లేదు అనమాట. కాదు, ఇది చేసుకుంటూ ఉంటే పొలిటికల్గా ఏదైనా చేయొచ్చు. అది గ్రామం లెవెలా, విలేజ్ లెవెలా, మండల లెవెలా, అట్లా అయ్యలేదు. ఏదైనా పొలిటికల్గా ఉండాలి, ఏదో ఒక మార్పులు చేసుకునేదానికి బాగా ఉపయోగపడాలని. అంటే నాకు చిన్నప్పటి నుంచి, చాలా చిన్నప్పటి నుంచి సంథింగ్ సమాజంలో మంచి చేంజెస్ తీసుకురావడానికి నేను ఒక ఆయుధంలా పనిచేయాలి అని నాకు బాగా ఊహ తెలిసినప్పటికే, నేను శివుడికి పూజ ఇచ్చేటప్పుడే నన్ను ఒక ఆయుధంగా తీసుకో స్వామి, అసలు ఏం తెలియదు అనమాట. సో ఇష్టదైవం శివుడు అనమాట ఇప్పటికి. సో ఆయన్ని అనుకునేప్పుడు నన్ను ఒక ఆయుధంగా, ధర్మానికి ఎవరైనా ఉంటే దాని రిప్రజెంటేటివ్గా నన్ను పెట్టుకునేదానికి నన్ను వాడుకో అని చాలా చిన్న ఏజ్ నుంచి కోరుకుంటున్నది. సో అప్పుడు ఇంకా అది సెట్ కాలేదు, ఇది వరికోత మిషన్లో సెట్ కాలేదు. తర్వాత అట్లా సినిమా అయితే బాగుంటుందేమో, సినిమా సైడ్ నాకు రైటింగ్, వాయిస్, డిక్షను, ఇట్లా డైరెక్షన్ ఇంట్రెస్ట్ సార్ బాగా అని హైదరాబాద్ వచ్చి రకరకాలు చేసి, శివశక్తి దత్ గారు, కీరవాణి గారి ఫాదర్ దగ్గర నేను 2-3 years ఉన్నాను సార్ ఆయన దగ్గరే. ఆయన దగ్గర అంటే ఇంకా నేను మామూలుగా నేనే కొడుకు, నేనే శిష్యుడిలాగా మేము ఇద్దరం రోజు ట్రావెలింగ్ అంతే, పొద్దునుంచి రాత్రి వరకు మొత్తం ఆయన దగ్గర. సో ఇంకా ఆయన వాక్చాతుర్యం కానీ, ఆయనకున్న పెన్ను బలం కానీ తెలియని వాళ్ళు లేరు. ఏ పాట రాసినా సంస్కృతంలో అద్భుతంగా రాస్తారు. ఆ స్క్రిప్ట్స్ కూడా చాలా ఉంటారు. అలాగే మన రాజమౌళి గారి ఫ్యామిలీస్ ఏమైనా స్క్రిప్ట్స్ అక్కడి నుంచి వస్తే మేము దాని మీద మళ్ళీ రివైజ్ చేసి స్క్రిప్ట్స్ మా వర్షన్ రాసేయడం. అలా స్క్రిప్టింగ్ సైడ్ 2-3 years పనిచేసాం. ఇవన్నీ ఇలా చాలా చేసుకుంటూ జరుగుతున్న ప్రాంతంలో టైం అయిపోతుంది. నాది లవ్ మ్యారేజ్ సార్. మా మిస్సెస్ ధనలక్ష్మి అని ఏలూరు నుంచి, మేము వచ్చి నెల్లూరు నుంచి. హైదరాబాద్లో
లవ్ మ్యారేజ్, హైదరాబాద్ లవ్ మ్యారేజ్. తర్వాత ఇట్లా కాదని కోర్స్ చేసాం అనమాట ఇద్దరం. ఆ కోర్సులో తన పరిచయం మైండ్ క్యూ అని ఇక్కడ ఉంది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్సు. దాంట్లో నేను ట్రైనింగ్గా చేసి మళ్ళీ అక్కడ టీచింగ్ వెంటనే టీచింగ్కి వెళ్ళేంత ప్రొఫెషనల్ 3-4 monthsలోనే తెచ్చుకోగలిగాను. అంటే ఎన్ని ఫెయిల్ అయినాయి కదా. ఓకే, అంటే సాఫ్ట్వేర్ జాబ్లో చేశాను. చేశాను సార్. ఓకే, తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ థామ్సన్ రాయిటర్స్, వాల్యూ ల్యాబ్స్, నెక్స్ట్ టెక్నాలజీస్ అలా 8 years చేశాను. ఓకే, 8 years చేస్తున్న క్రమంలో మధ్యలో టిఫిన్ షాప్, అప్పుడు ఉన్న ప్యాషన్ పోదు కదా, ఆ దోలు తీర్చేసుకున్నాను. మంచి టిఫిన్ షాప్ చిన్నది ప్రగతి నగర్లో పెట్టాను. అలాగే సెకండ్ వైఫ్ రెస్టారెంట్ అని JNT దగ్గర ఒకటి ఓపెన్ చేశాను. సో ఇవన్నీ కోవిడ్ టైంలో మనం ఇచ్చేసాం. బట్ ఇవన్నీ ఇట్లా జాబు, ఫ్యామిలీ మ్యారీడ్ అయింది, పిల్లలు ఉన్నారు, అంతా బాగా జరుగుతున్న క్రమంలో స్టిల్ మనం ఏదైతే మైండ్లో ఉన్నది జరుగుతుంటుంది కదా, చేయలేకపోయాం కదా అనేది, ఎక్కడో ఒక కంపెనీలో చేస్తున్నప్పుడు ఒక బెంచ్ అని ఉంటుంది, అంటే ఒక ప్రాజెక్ట్ నుంచి ప్రాజెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు మనకి ఏం వర్క్ ఇవ్వలేదన్నమాట. సరే ఏం చేద్దాం, ఇది కాదు అంటే రొటీన్ లైఫ్ అసలు చిరాకు ఉంటుంది అనమాట. మనం ట్రాఫిక్లో ఇరుక్కోపోయినా కానీ నరకంగా ఉండేది అనమాట. మనం ఎందుకు పోతున్నాం, ఇట్లాగే చేస్తున్నాం కదని. అందులో కూకట్పల్లి నుంచి ట్రావెల్ అంటే గంటలు పట్టింది. గంటలు నాకు ట్రాఫిక్ నరకం అంటే అది కాదు సార్. మామూలుగా అందరిలాగే గొర్రెలాగా ఉండిపోతాం. మనం ఏదో చేయాలనుకుని ఇంత తపన పడ్డాం, అంటే నాకు ఫీల్ అయ్యాను, ఇంత ఉంది మనకు, చేయలేకపోతున్నాం అని. దాంట్లో ఆలోచనగా వచ్చింది సర్వీస్ అయితే మధ్యలో ఉంటుందేమో, అటు ఎమ్మెల్యేస్ని వాళ్ళు కనుక్కోవచ్చు, ఇటు ప్రజలతో కూడా కనెక్టెడ్గా ఉండి మధ్యలో ఉండి అసలు నిజంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల సమస్యలు ఏంటి తెలుసుకోవచ్చు, దీన్ని రిపోర్ట్ చేస్తూ మనం కూడా ఎన్ చేయొచ్చు అని అనుకున్నాను. అంటే మీకు వచ్చిన ఆలోచన ఎవరు సలహా ఇచ్చింది కదా, నాకు వచ్చిన ఓన్గా థాట్. సరే అది ముందు దాన్ని స్టడీ చేయాలి కదా, అసలు సెఫాలజీ అంటే ఏంది, అసలు ఎమోషన్ ఎలా కన్వర్ట్ చేస్తాను, కొన్ని పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవడం, PDF డాక్యుమెంట్స్ స్టడీ చేసుకోవడం. దీంట్లో రెఫరెన్స్గా ఎవరు లేరు, ఎవరి దగ్గరికి వెళ్ళి సరే ఎలా సర్వే చేస్తారని ఏం లేదు. నా ఓన్ మెథడాలజీ, నా ఓన్ అల్గారిథమ్స్ మేము బిల్డ్ చేసుకొని ఫస్ట్ టైం ఎవరైనా కలుద్దామని, సరే ఒక నియోజకవర్గం ఎంచుకుందామని, మీకు తెలిసే ఉంటుంది సార్, మనకు లచ్చన్న గారి మనవరాలు గౌతు శిరీష. ఓకే, వాళ్ళ ఫాదర్ పేరు ఏం పేరు సార్? గౌతు లచ్చన్న కదా. గౌతు లచ్చన్న గారి మనవరాలు ఇవి. ఓకే, వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, శిరీష గారి ఫాదర్. సో ఆయనకి పలాస నియోజకవర్గం. ఓకే, సో ఆయనకి ఫోన్ చేశాను ఫస్ట్, పెద్ద ఆయన. అప్పుడు తిరుపతిలో కూడా ఏదో పోస్ట్ ఇచ్చినారు అప్పుడు 2014లో గెలిచాక. ఓకే, ఆయన ఫోన్ చేస్తే నేను చూసుకోవట్లేదండి, ఇప్పుడు అల్లుడు గారు చూసుకుంటున్నారు, మొత్తం అమ్మాయి కూడా వైజాగ్లో ఉంది ఇది అన్నారు. సో నేను ఒక రిపోర్ట్ లాంటి తయారు చేసుకొని పలాస నియోజకవర్గం ఏంటి, పలాస సమస్యలు ఏంటి, అటు జీడీ సమస్యలు అంటే మొత్తం ఆన్లైన్లోనే డేటా అంతా. నేను ఎక్కడ ఈ శాంప్లింగ్ అలా కాదు చేస్తామని ఇన్పుట్కి వెళ్తున్నాం అనమాట. ఓకే, సో ఈ డేటా మా దగ్గరికి ఉంది, ఇలా చేసుకుని ప్రెజెంటేషన్ లాగా ఇచ్చాం. సో ఆయన్ని కలిసి సరే ఈ విధంగా ప్రెజెంటేషన్ సార్ ఇది మీరు ఇలా చేసుకుంటే, మీరు వర్క్ చేసుకుంటే 2019లో గెలవచ్చు అని ఇనిషియల్గా ఫస్ట్ ప్రెజెంటేషన్ ఆయనకి ఇచ్చాం అనమాట, వాళ్ళ హస్బెండ్కి. సరే ఆయన చాలా బాగా ఇంప్రెస్ అయ్యి, మీరు ఇక్కడే ఉండండి కంప్లీట్గా, శిరీష వాళ్ళ హస్బెండ్. సో మీరు ఇక్కడే ఉండండి, శిరీష మేడం వర్క్ చేయండి, కంప్లీట్గా ఓవరాల్గా ఈ ఎలక్షన్స్ వరకు ఉండండి అన్నారు. బట్ నేను ఒక దగ్గర లాక్ అవ్వడానికి ఇష్టపడే క్యాండిడేట్ కాదు. సో ఫ్రీ సోల్ అనమాట కంప్లీట్గా. బట్ నాకు ఇచ్చిన హ్యాపీనెస్ ఏంటంటే, అరే మనకు ఏమీ తెలియదు, జీరో ఒక ఏదో స్టడీ చేసిందని, అటువంటిది ఒక ఎమ్మెల్యేకి ప్రజెంట్ చేస్తే, ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రజెంట్ చేస్తే వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి మీరు కంప్లీట్గా మాతో పాటు వర్క్ చేయండి, మీరు ఎంత అమౌంట్ కావాలన్నా ఇస్తాము అన్న తీసుకొచ్చారంటే సంథింగ్ ఇస్ మనలో ఉంది అన్నదే కదా అని. దీన్ని ఒక దగ్గర లాక్ అయిపోకూడదు ఇది అని అలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను సార్. అది తర్వాత చాలా 2-3 months చాలా విగ్రస్గా బాధపడిన సంఘటనలు, అంటే ఎవరు చూసినా చేస్తున్నాం. ఏ ఇయర్లో ఇది? 2018 ఆ ప్రాంతం సార్, ఇంకా 1 year ఎలక్షన్స్ ముందర. ఓకే, 19 ఎలక్షన్స్ ముందు 18లో ప్రాంతం. గోల్డ్ ఉంది, అప్పుడు రిజైన్ చేసి వచ్చేసాను. అప్పుడు రిజైన్ చేసినప్పుడు కూడా నాకు 1 lakh పైన టేక్ హోమ్ ఉండేది, వాళ్ళకి ఎనఫ్ అద్భుతంగా ఉండేది అనమాట. ఇద్దరు జాబ్స్ కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఓకే, బట్ ఇప్పుడైతే రిజైన్ చేసి వచ్చామో ఇక ఈ హౌస్ ఈఎంఐలు కట్టాల్సిన బాధ్యతలు పెరిగిపోతున్నాయి. తర్వాత టైట్ అయిపోతుంటే మా మిసెస్ గోల్డ్ లోన్ పెట్టి మళ్ళీ 5 lakhs ఇచ్చి మీరు కంటిన్యూ చేయండి, ఆపేస్తే డల్ అయిపోతాను, ఇంట్లో ఫేస్గా ఉన్నారని చెప్పి మళ్ళీ చేయండి అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాం. మళ్ళీ గోదావరి జిల్లా చేసి ఎందుకులే మనం ఒక వీడియో చేద్దాం, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అని 2-3 వీడియోలు చేస్తే అవి lakhs of వ్యూవర్షిప్ వచ్చేసారు. అంటే భలే మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ బాగుంది అని చెప్పి. దాని తర్వాత ఒకసారిగా యూటర్న్ లాగా ఏ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా మీరు వీడియో చూసారండి బాగున్నారని చెప్పి ఒక రెస్పెక్ట్ పెరిగింది అనమాట. ఒకప్పుడు మనం వెయిట్ చేసి ఒక వీడియో టర్న్ చేసేసింది 2-3 వీడియోలు. ఓకే, అంటే చెప్పే విధానం గోదావరి జిల్లాలో ఎలా ఉంటుందని, ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది, ఇలా చెప్పుకుంటూ వచ్చాం అనమాట. అప్పటికి కొన్ని చిన్న శాంపుల్స్ చేస్తున్నా చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్యే కాంటాక్ట్ అవ్వడం కానీ ఎవరికైనా కానీ రీచ్ అయింది అనమాట. వెంటనే మాకు 1 month తర్వాత అర్థమైపోయింది అంటే మనం 170 నియోజకవర్గాలు చేయాలరా బాబు. అంటే ప్రజలు అటెన్షన్ డ్రా అయిపోయింది. ఇప్పుడు తక్కువ శాంపుల్సా ఎక్కువ శాంపుల్సా, అవుట్ సోర్సింగ్ నుంచి కొనుక్కుంటామా, వేరే రిపోర్టు,
ఏదో ఒకటి మనం వెరిఫై చేసి రిపోర్ట్ మీరు ఇచ్చారు సార్ బట్ అని చెప్పి గుడ్డిగా ఇది నమ్మకుండా మేము మళ్ళీ రీవెరిఫై చేసుకొని అలా 175 నియోజకవర్గాలు ప్రజెంట్ చేసి దాని 175 చేయాలంటే కనుక మీకు పెద్ద ఎత్తున స్టాఫ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇవన్నీ కావాలి కదా. అప్పటికే మీరు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పారు. అంటే ఆ టైంకి ఫైనాన్షియల్ నేను చెప్పే టైంకి ఫైనాన్షియల్ ఒక 6-7 ఆర్డర్లు వచ్చాయి అనుకోండి సార్. 6-7 ఆర్డర్లతో ఇంకో 10 నియోజకవర్గాలు 15 నియోజకవర్గాలు మనం ఎక్స్ట్రా తక్కువ శాంపుల్స్ తెప్పించుకోవచ్చు. లేదా ఇంకొకరితో అసోసియేట్ చేసి నా దగ్గర రిపోర్ట్ నీకు ఇస్తాను రాబాబు, నీ దగ్గర ఉన్న రిపోర్ట్ నాకు డేటా మనం షేర్ చేసుకుందాం ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక వేరే టీంతో సపోర్ట్ చేయడం. అంటే ఒక ప్యాటర్న్ లేదు సార్, బిజీగా అంటే ఉన్న డబ్బులతో ఎట్ట పడితే చేస్తాం, ఎట్లా చేసామో తెలియదు అన్నట్టు. అసలు ఇప్పుడున్న అల్గరిథమ్స్ లాగా ఇంత సోఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్స్ కానీ ఇంత టీమ్ కానీ శాలరీస్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఎవరికి ఈ నెల శాలరీస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్ని చేసిన కూడా రోజులు ఉన్నాయి. రిపోర్టే ముఖ్యం మనకు. సో అవి ఇంటర్వ్యూస్ ప్లస్ వేరే ఛానల్స్ అసోసియేట్ అవ్వడం, మనతో మీరు ఇంటర్వ్యూస్ చేయండి అని చెప్పి మాట్లాడడం, అవి లక్షల్లో రీచ్ పెరిగింది సార్. మామూలుగా మీకు చెప్పాలంటే ఆ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు ఇనిషియల్గా చాలా చిన్న ఛానల్స్గా ఉన్నది. ఎప్పుడైతే కేకే సర్వీస్ ఇంటర్వ్యూ అయినా పొలిటికల్ లైన్లో బాగా ఎదిగిపోయినాయి కూడా ఆ ఛానల్స్. నేను ఎదిగాను, వాళ్ళు ఎదిగారు. యూట్యూబ్ ఛానల్స్. ఆ తర్వాత 175 చెప్పాలనుకున్నప్పుడు ఫైనల్గా కూర్చొని అంతా నెంబర్ వేస్తే అది 140 దాటేసి 150 దాకా కనపడుతుంది వైఎస్ఆర్సీపీకి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎన్ని గెలుస్తుందంటే మామూలు ఎవరైనా పక్కన మన క్లోజ్ అసోసియేట్ మాట్లాడితే 150 అంటే మనం పిచ్చోడే అనుకున్నారు. ఎట్లా 150 అంటే మనకు ఎమోషన్, నాకు భయం వేస్తుంది. 150 కనపడుతుంది అసలు పూర్తిగా మనం ఏం రాంగ్గా ఒక్కొక్క నియోజకవర్గం చూసుకుంటే అది కూడా ఫస్ట్ టైం. అంటే మన మీద 100 డౌట్లు వస్తాయి. మేబీ మనం రాంగ్ ఏమో, మనం సర్వే చేయడం రాదేమో, రకరకాలేమో. ఏ నియోజకవర్గం ఇంటర్వ్యూలు కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. వెరిఫై చేస్తుంటే ఏ విలేజ్కి వెళ్ళి వెరిఫై చేసి ఇప్పుడు మన దగ్గర రిపోర్ట్ ఉంటుంది సార్. విలేజ్ వారు రిపోర్ట్ చేసిన తర్వాత సార్ ఈ విలేజ్లో రెండోసారి వెరిఫై చేసినప్పుడు ఈ గ్రామంలో 30% టీడీపీకి పడేటట్టుంది, 70% వైఎస్ఆర్సీపీకి ఉందంటే దెబ్బగా ఉండేదండి పోయినసారి, ఈసారి మేజర్గా ఉందండి చెప్పేవాళ్ళు. మళ్ళీ ఇంకొంచెం నెలల తర్వాత వెరిఫై చేస్తే అలాగే ఉండేది. సో ప్యాటర్న్ ఎలాగ చేసినా అంటే పెద్ద పెద్ద మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు, అది ఇంటర్వ్యూలో చెప్తున్నామని కానీ భయంగా ఉండేది 151 అని. తర్వాత రిజల్ట్స్ చూసాక మనం ఏదైతే నియోజకవర్గాలు చెప్పామో దాంట్లో 98% ఒక 4 నియోజకవర్గాలు తప్పాము సార్ పోయినసారి. సో మొత్తం మీద 4 అంటే అటు ఇటు అది నెగ్లిజిబుల్ కదా. అలా సార్ అలా చేసిన ఫోటో 19లో ఆ ప్యాటర్న్ మీద మన కాన్ఫిడెన్స్ వచ్చింది, సర్వే ఎలా చేయాలో విధానం వచ్చింది. చిన్నది కాదు కదా, ఒక రాష్ట్రం మీదే మనం అప్లై చేసాం. ఓకే. సో ఆ రోజు మీరు కన్స్ట్రక్టివ్గా చేయలే, ఎట్టబడితే అటు చేసేసారు, బట్ ఫిగర్ అయితే అనౌన్స్ చేశారు. ఎట్లంటే సార్ ఇప్పుడు ఒక 4 రిక్రూట్ చేసుకునే దగ్గర మనకు 3 పెట్టుకున్నాం. వాడికి 4 గంటలు పనిచేసే దగ్గర 8 గంటలు చేరా బాబు అనుకున్నాం. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ కొనే దగ్గర మామూలుగా డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్స్ వాడాం. ఒక ఆఫీస్ అంటూ లేదు, ఒక సెటప్ అంటూ లేదు, ఒక కార్ వెహికల్ అంటూ లేదు. అంటే ఏదో ఒకటి ఇట్లాంటి ఇబ్బందుల్లో పడి ఉన్నదాంతో ఏదో ఒకటి చేసేద్దాం, బైక్ రిక్రూట్ చేసుకుందామా, ఇంకోటి చేసుకుందాం, అలా ఎలా పడితే అలా చేశారు అనమాట. ఎక్కడైనా హోటల్లో ఉన్నప్పుడు అకామిడేషన్ లేకపోతే ఏదో దగ్గర ఫ్రెండ్ వాళ్ళు అడ్జస్ట్ అయిపోవడం. సో అంటే మిగతా విషయాల్లో బట్ సర్వే చేసే విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాదు. ఇప్పుడు మన వ్యక్తిగతంగా మనకు శాలరీస్ ఇబ్బందులు, సాఫ్ట్వేర్ ఇబ్బందులు ఇట్లాగా మ్యాటర్లో ఒకటి అప్పుడు ఇప్పుడు ఒకటే. ఓకే. కార్ అదే సార్, అప్పుడు కార్ అదే, ఇప్పుడు కార్ మారింది అనమాట అంతే. దీన్ని ఎన్హాన్స్ చేయలేదా ఇప్పుడు అదే ఎన్హాన్స్ జరిగింది. 2019లో మీరు ఏదైతే ప్యాటర్న్ ఫాలో అయ్యారో దాన్ని ఎన్హాన్స్ చేసినటువంటి సర్వే అన్నా ఇప్పుడు లేటెస్ట్ 10 రెట్లు మారింది సార్. ఎందుకంటే ఇప్పుడు 175 నియోజకవర్గాలు మేము అవుట్ సోర్సింగ్ చేయగలుగుతున్నాం. ఓకే. అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తాం. 175 నియోజకవర్గాలు మేము 500,000 శాంపుల్ కేకే సర్వీస్ తీసుకునేది 175 నియోజకవర్గాలు తీసుకువెళ్తుంది. 175 నియోజకవర్గాలు డేటా సైన్స్ ఇచ్చే నెంబర్ సెపరేట్గా ఉంటుంది. మన డేటా ఏముంటుంది, ఎలా ఉంటుంది, క్యాస్ట్ ఈక్వేషన్స్ అదే మొత్తం వేసుకొని ఇచ్చే నెంబర్ వేరేగా ఉంటుంది. 175 నియోజకవర్గాలు చేయగలిగిన నాకు స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఓకే. లాస్ట్ టైం ఎగ్రెస్ చేసుకుని ప్రతి నియోజకవర్గంలో కిరాణా కొట్టు అతను కావచ్చు, ఒకతను డాక్టర్ కావచ్చు, ఒకతను ఇంకొక లోకల్గా ఉండే పర్సన్ కావచ్చు, ఫోన్ చేస్తే అది కానీ నీకు 10,000 తీసుకో, ఇది 50,000, లేకపోతే అతను ఇచ్చే స్థాయి కాదు అనుకోండి, నాకు ఇది చేసి పెట్టండి చేసి పెట్టేవాళ్ళు. అంటే వీలే నా టీం యాక్చువల్లీ. ఓకే. మొత్తం మీద ఇన్నర్గా ఉండేటువంటి థాట్ ఇప్పుడు మెటీరియలైజ్ అయింది. అంటే పొలిటికల్ ఫీల్డ్కి కనెక్ట్ అయినట్టేగా. మీరు ఏదైతే అనుకున్నారో ఒక 15 సంవత్సరాల క్రితం, 15-20 సంవత్సరాల క్రితం అది రీచ్ అయింది సార్. 2005 కదా సార్ చెప్పింది, 20 years అయింది. ఆ 20 years నుంచి ఆ ఎమోషన్ ట్రావెల్ చేస్తున్నాను. మీరు June 1st రోజు 1 కోటి మంది చూశారు, చాలా మంది చూసారు, ఎవరికే కదా. అది ఒక రోజుతో వచ్చిన ఎఫర్ట్ అయితే కాదు సార్. ఆ రోజు చాలా మంది కొత్త వాళ్ళు చూసినట్టు ఆ రోజు అనిపిస్తుంది. లాస్ట్ టైం పొలిటికల్ గా చూసిన క్లోజ్ అసోసియేట్ అందరికీ ఐడియా ఉంది. లాస్ట్ టైం మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ విలేజ్లోనా టౌన్లోనా చదివింది? నేను చిన్నప్పుడంతా 2 ఉన్నాయి సార్. కాన్వెంట్ ఉంది, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. 2 ఉన్నాయి, 2 కలిపిన కాంబినేషన్ ఉంది. ఇంటర్మీడియట్ నారాయణ కాలేజీలో. ఓకే. అంటే ప్రజెంటేషన్ చూశాను నేను నిన్న, మీరు ఎగ్జిట్ పోల్ ప్రజెంట్ చేసేటప్పుడు చూసా. పక్కా ప్రొఫెషనల్ చేసినట్టు అనిపించింది. జనరల్గా ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత స్కిల్స్ ఉండవు అనేది అనిపిస్తుంది కదా. అడ్వాంటేజ్ ఉంది సార్. స్టేజ్ ఫీర్ లేదు. నేను చిన్నప్పటి స్కూల్ డేస్ అంతా ఎస్పీలుగానే చేశాను.
సో ఎస్పీలు చేసినప్పుడు మనకి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా స్టేజ్ మిస్ అవుతుంది, భయం ఉండదు. మనం ఇటు పక్క ప్రిన్సిపల్ మేడం పక్కన ఉంటాం, ఇటు తిరిగి సెల్యూట్ కొట్టాలి, మళ్ళీ వందే మాత్రం ఎవరు పిలవాలో పిలుస్తాం. సో తెలియకుండానే ఒక ఆడియన్స్ మనం చూస్తున్నారని కెమెరా భయం లేదు. ఆల్రెడీ మనం చెప్పాం కదా, దత్త గారితో చేశాను, సినిమా ఫీల్డ్లో కూడా ఎంట్రీ ఉంది కాబట్టి కెమెరా బలం లేదు. దేవుడి దేవల్ల గొంతు లేడీస్కి ఇష్టపడతలేదు కానీ ఒక గొంతు అయితే ఇచ్చాడు దేవుడు. సో ఆ గొంతు బేస్ కూడా ఉంది కాబట్టి ఆ గొంతు ఆ ప్యాటర్న్ ఎలా చెప్పాలని ఒక ఐడియా ఉంది. ఓకే, మీరు ఎగ్జిట్ పోల్స్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు అది చూస్తుంటే ఆ స్క్రీన్ కదా అంతా కూడా ఒక సినిమాకి ట్రైలర్ రిలీజ్ అప్పుడు చేస్తారు కదా, ఆ రేంజ్లో చేశారు. అదేంది మొత్తం ప్రీ ప్లాన్డ్గా హైలైట్ కావాలని చేద్దాం. ఇప్పుడు రకరకాల ఎవరు బెస్ట్ అనుకున్నప్పుడు శ్రేయాస్ మీడియాని కాంటాక్ట్ అయ్యాను సార్. దాంట్లో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంటే భారీగా ఉండాలి. ఏదో కూర్చొని ఇల్లు గెలవబోతున్నారు, ఇక్కడ ఈ రోజు గెలవబోతున్నారు ఇలా చెప్పి ఇంత ఎఫర్ట్స్, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడిన దానికి పెట్టే ఎఫర్ట్స్ అలాగే చాలా భారీగా చేయాలి. వెస్టిన్ హోటల్లో భారీగా చేయాలి. హోటల్ వెస్టిన్ కదా, ఎనీథింగ్ ఒక రిచ్గా ఉండాలి. వాళ్ళకి వచ్చిన అతిథులు కూడా ఎవరైనా ఉంటారో వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి కూర్చోబెట్టి బలంగా చెప్పాలి. నెంబర్ నాకు తెలుసు, ఆ నెంబర్ లేదో మొత్తం రాష్ట్రం అలా షేక్ అయిపోద్దని నాకు ముందుగానే ఖచ్చితంగా క్లారిటీ. ఇప్పుడే నోబాబుగా నాకు తెలియదండి, నేను మామూలుగా నెంబర్ చెప్పారండి అనేది లేదు. నెంబర్ చెప్తే ఖచ్చితంగా రాష్ట్రం అలా ఊగుద్ది అని నాకు ఐడియా ముందుగానే క్లారిటీగా ఉంది. బట్ ఆ నెంబర్ అంత బలంగా చెప్పాలి, ఏదో చెప్పినట్టు అది కాదు. నెంబర్ 14 వస్తుంది అనేది మామూలుగా చెప్పకూడదు. బలం ఆ నెంబర్ చెప్పినప్పుడు మేము లైవ్ చూస్తున్నాం, కింద నుంచి క్లాప్స్ వినిపించాయి. అని ఏంటి అది ఆడియో ఫంక్షనా లేకపోతే అది ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తున్నారా అనేటువంటి ఒక సందేహం వచ్చేలాగా అది కనిపించింది. అంబియన్స్ మీడియా పిలుపుని పిలిచిన చుట్టుపక్కల ఉన్నటువంటి సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు, వీడియోస్ చూసిన వాళ్ళు, స్టేటస్లు ఎక్కడ వెతుకున్న వాళ్ళు మామూలుగా వాళ్ళు వచ్చేసారు సార్. మామూలుగా అసలు మీ అభిమానులు అండి జస్ట్ చూద్దాం లైవ్లో ఉన్నారు అంటే వచ్చిన వాళ్ళు ఇంకా రండి అన్న వాళ్ళు వచ్చారు. సో వాళ్ళలో ఆబ్వియస్గా మనం ఇంతకుముందు రెగ్యులర్ ప్యాటర్న్లు చెప్తున్నాం కాబట్టి ఇండివిజువల్ నా వ్యక్తిగత అభిమానులతో పాటు కొంచెం కూటమి సైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా అసలు నెంబర్ జీర్ణించుగా 21 వై నాట్ 21 చెప్పినప్పుడైతే అసలు ఊగింది ఆ స్టేజ్. సో ఇక్కడ 14 అనేది ప్రకటించేటప్పుడు మీ ఎమోషన్ కూడా చూశాను నేను. ఏదో ఒక అచీవ్మెంట్ నేను సాధించాను అనేటువంటి ఫీలింగ్ నాకు కనిపించింది. అలాంటి ఫీలింగ్ ఉందా లేదంటే వేరే ఫీలింగ్ తోటి అదే అనౌన్స్ చేశారా? అంటే అచీవ్మెంట్ అంటే నెంబర్ ఒక సింగిల్ నెంబర్ చెప్పేటప్పుడు బాగా మదన పడిపోయాను సార్. ఎందుకంటే సింగిల్ నెంబర్ చెప్పడం అనేది చాలా నిజంగా రిస్క్ సార్. మామూలుగా ఒక 25 +or- 10 చెప్పాను అనుకోండి, దాంట్లో కూడా 14 ఉంటుంది. అలా కాకుండా ఒక సింగిల్ నెంబర్ చెప్పేదానికి నేను ప్రతి నియోజకవర్గం తీసాను, 100 కాల్స్ ఈ నియోజకవర్గం ఉంచాలా తీయాలా ఉంచాలి నా డేటా చెప్తాను, టైట్ ఫైట్ అని చెప్పేసింది అందరూ. మళ్ళీ వెళ్ళి విలేజ్కి వెళ్ళి ఈ విలేజ్ అలా ఉంది వెరిఫై చేయించి కొన్ని శాంపుల్స్ తీస్తున్నాం. కానీ ఇంకొంచెం ఎక్స్పర్ట్స్ అక్కడ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు వెరిఫై చేసే వాళ్ళని కాల్ చేసి ఓవరాల్గా లోకల్గా ఉండేది ప్రతి నియోజకవర్గం తీసుకుని రాత్రి రోజు 3-4 దాకా ఒక్కొక్క అంటే 24-25కి వచ్చేసాం ఫస్ట్. ఈ 25లో ఇంకోటి 2 యాడ్ చేయాలా, తగ్గించుకుంటా ఒక్కొక్క నియోజకవర్గంకి. ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఈ 14 దగ్గరికి వచ్చేసరికి రోజు వర్క్ చేసింది ఈ ఎక్స్ట్రా నియోజకవర్గాలే. ఓకే, సో అంత ఎమోషనల్గా అమ్మయ్యా చెప్పేసేవారని, అంటే ఒక మనకు డెలివరీ అయితే ఒక రిలాక్స్ ఉంటుంది చూడండి, చెప్తాను ఆ ఎమోషన్ సార్ మెయిన్. ఇంత కష్టం అన్నాను. సో 14 అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రకటించినప్పుడు జనరల్గా చాలామంది అనుకున్నది ఏంటంటే ఇతను, అంటే చాలామందిలో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఇతను చెప్పేది నిజమేనా, అసలు ఏం చెప్తున్నాడు ఇతను అనేటువంటి ఫీలింగ్ చాలామందికి కలిగింది. నాతో కూడా చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు. ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? అసలు కోర్ టీడీపీ అభిమానికి కూడా కూటమి గెలుస్తుంది అనుకుంటే 14 దారుణం భయ్యా అనుకునే ఫీలింగ్లోనే ఉంటుంది ఆ నెంబరు. ఎందుకంటే సార్ సహజంగా 2 కారణాలు. మనం 150 మార్జిన్ చూసేసాం, ఇప్పుడు డబుల్ సెంచరీ చూసేసాం. ట్రిపుల్ సెంచరీ అనేది ఇంపాసిబుల్ కేసు అనిపిస్తుంది ఎవరో ట్రిపుల్ సెంచరీ కొట్టే వరకు. ఫస్ట్ సెంచరీ అయినా డబుల్ సెంచరీ అయితే. సో మనకు సైకలాజికలీ 14 వస్తుందో రాదో పక్కన పెడదాం. సైకలాజికలీ మనకు 150 నెంబర్ హై, 161 వస్తాయా కూటమికి. 175 పోటీ చేసి 160. లాస్ట్ టైం కూడా సైకలాజికలీ 151 అనేది ఫస్ట్ టైం చేసినప్పుడు ఎక్కువే అనిపిస్తుంది. 151 ఎలా వస్తాయి ఒక పార్టీకి? అంటే సిట్టింగ్ గవర్నమెంట్ 23కి వెళ్ళిపోతాయా అనేది ఇంపాసిబుల్ కేసు కనిపిస్తుంది. సో ఫస్ట్ ప్రాబ్లం అది సార్. మిగతా నాకున్న డిసడ్వాంటేజ్ ఏం జరిగింది, అందరూ సేఫ్ జోన్లో చెప్తున్నారు నెంబర్లు. ఇటు చెప్పిన వాళ్ళు అటు చెప్పిన వాళ్ళు. మేము సింగిల్ నెంబర్ చెప్తామన్న ఒక సర్వే లేదు మొత్తం మీద, ఏది లేదు. అది మనం జంటాపరం చెప్తాం, మేము తప్పు వచ్చు రైట్ వచ్చు పక్కన పెడతాం. అసలు నేను సింగిల్ నెంబర్ ఇది చెప్తాను ఇదే వస్తుంది సర్వే కంపెనీ లేదు. అక్కడ హ్యూజ్ అది కరెక్ట్ ఎలా చెప్పగలుగుతారు సింగిల్ నెంబర్ అని. అంటే జనాల్ని మన సర్వే కంపెనీ అలవాటు చేశారన్నమాట. +or- చాలా వేరియేషన్ తీసుకుంటాడు. 120 నుంచి 130 అంటారు, లేదంటే 140 అంటారు. 75 నియోజకవర్గాల్లో ఇక్కడ ఒక 20 అక్కడ ఒక 20 అంటే దాదాపు 40-50 స్థానాలు నువ్వు వేరియేషన్ చేసుకున్నావు. అంటే చేయలేదా మన సర్వే? కాదు కదా, నేను నాకేసుకున్న క్వశ్చన్ వాళ్ళంటలేదు. మన సర్వే చేస్తున్నప్పుడు ఇంత రిపోర్ట్ ఎందుకు ఎగ్జాక్ట్గా ఒక నెంబర్ చెప్పవచ్చు? రేపు పొద్దున్న 14 చెప్పాం,
అది 5 స్థానాలు తగ్గి 9 స్థానాలైనా ఓకే, 14కి ఇంకో 6-7 స్థానాలు బిల్లు 20 స్థానాలు ఓకే. కానీ నువ్వు అది తప్పు అని ఒప్పుకుంటావు. రేపు 5-6 స్థానాలు పోయింది సార్, మిస్టేక్ ఇంకోసారి బాగా చేస్తాను సార్, కానీ 95% యాక్యురసీ వచ్చింది కదా, ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకో. అంతే కదా, నీరెస్ట్ వస్తే ఇట్స్ యాక్సెప్టబుల్ కదా. అట్లా కాకుండా మనం చెప్పిన దానికి తూర్పు అంటే పడమరైంది అనుకోండి, ఖచ్చితంగా దండం పెట్టేసి ఇంకా నేను కేకే సర్వీస్ అనేది సర్వే చేయదు జీవితంలో. ఇంకా సర్వే కంపెనీ సర్వే అని వాళ్ళకి ముందుకు రాదు, వేరే పేరుతో కూడా కంపెనీ పెట్టదు సర్వేల విధంగా. నేను బతుకు తిరుగు జరగాలి కాబట్టి ఏదో పని చేసుకుంటాను, అది వేరే విషయం. కానీ ఈ ప్యాటర్న్లో మా కరెక్ట్ కాదు, రేపు నాలాంటి వాళ్ళు కూడా మీరు అభిమానించొద్దు ఆదరించొద్దు అని చెప్పి ఇప్పుడు మీలాంటి దగ్గర చెప్పి కెమెరా పరంగా వచ్చి సారీ చెప్పి, సారీ అండి తప్పైంది 100% సారీ అని, నా వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళకి అందరికీ సారీ చెప్పి అంతతో నిష్క్రమిస్తాను సార్. అంటే ఎంత వేరియేషన్ వస్తాయి? తూర్పు పడమరు సార్, మనం కూటమి గెలుస్తున్నాం, కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అన్నాం, అవును, అది తూర్పు. పడమర గెలిస్తే వైఎస్ఆర్సీపీ, అవును. ఈ నెంబర్లో వేరియేషన్ ఒక 5 to 10% వేరియేషన్ వస్తే గెలుపు ఓటముల విషయంలో ఒకవేళ ఉల్టా ఫల్టా అయితే ఇక సర్వేలు చేయరు. అది చెప్తున్నా సార్, మా కాన్ఫిడెన్స్ అంటే 30 వరస్ట్ కేసులో 25 కూడా దాటదు. ఓకే, ఇట్స్ ఓకే. అంటే పూర్తిగా బట్ అధికారం విషయంలో ఉల్టా ఫాల్ట్ అయితే మాత్రం మీరు అసలు సర్వే ఫీల్డ్లో ఉండరు. సర్వే ఫీల్డ్లో ఉన్నాం, ఇప్పుడు కూడా ఊరిని చెప్పాలని చెప్తున్నాం కానీ అసలు నాకు .0% కూడా డౌట్ లేదు. ఓకే, కాబట్టి జరిగినప్పుడు కూడా చెప్పే బాధ్యత చెప్తాం కానీ అసలు అన్నం ఉడకదు అనే దాంట్లో డౌటే లేదు అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు ప్రకటించినట్లు 14 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నారు కదా, 14 అన్నారు. ఈ 14 ప్రకటించేటప్పుడు కూడా మీరు 6+8 అని వేశారు స్క్రీన్ మీద. ఇది చాలా మంది గమనించలేదు సార్. 14లో కూడా మీరు చెప్పిన మంచి పాయింట్ క్యాచ్ చేశారు. 6 నియోజకవర్గాలే కన్ఫామ్ సీట్గా చెప్తున్నాం. ఈ 6 ఖచ్చితంగా ఓడిపోదు అని 6 కనపడుతున్నాయి మొత్తం 175లో. ఇంకో 8 సీట్లు ఫైట్గా ఉంది, టువార్డ్స్ ఎడ్జ్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఉంది. నాకు లోపల ఉన్న ఫీలింగ్ ఏంటంటే అరే సర్వేపల్లి కూడా పోవచ్చేమో, లేకపోతే ఇది కూడా పోవచ్చేమో, ఆత్మకూరు, అట్లా లోకల్ కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. బట్ ఇవి ఎడ్జ్లు తీసుకొని వైఎస్ఆర్సీపీ ఏదో టైప్ తీసుకోవాలి కదా, 2000 అటుపోతుందా, అక్కడున్న సమీకరణాలు లేదా అక్కడ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఇవన్నీ వేసుకొని 2000 ఓట్లు తగ్గచ్చేమో, వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళొచ్చేమో అనుకుని వేసిన 8 యాక్చువల్లీ. ఓకే, అంటే 8 కూడా పోతే ఇంకా 6 నెలలు ఉంటాయి మళ్ళీ. ఎగ్జాక్ట్గా అయితే మీరు కన్ఫామ్గా చెప్తున్నారు మంచి, అంటే 5000 పైన టైటిల్ లేవు అనుకుని 6 నియోజకవర్గాలు కనపడుతున్నాయి. అంటే మీ దృష్టిలో మీరు సర్వే చేస్తే ఎగ్జాక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది పక్కాగా 100% 6. అసలు ఎగ్జాక్ట్ డౌట్ లేని నియోజకవర్గాలు, సింగిల్ డిజిట్ సార్ 6 నియోజకవర్గాలు. వాటిలో ఏంటి? పులివెందుల, బద్వేలు, తర్వాత పొంగనూరు, ఎర్రగొండపాలెం, ఆలేరు, తర్వాత ఆదోని, ఇవే కదా 6. బాగా గుర్తుపెట్టింది సార్. ఈ 6 మాత్రమే ఉన్నాయి. ఈ 6 గెలుస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా అడిషనల్గా మీకు డౌటే మిగతాయి కూడా 8 కూడా అంతేనా? మిగతా 8 డౌట్ ఉన్నాయి, లిస్ట్ చదవమంటారా? నా దగ్గర ఉన్నాయి, నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. సో చూస్తే కనుక అరకు అంటే అడిషనల్ కలిపారు 6+8, నాకు బాగా గుర్తుంది ఆ ఫిగర్. అరకు టైటే సార్. ఓకే, తుని మంచి టైట్ ఇచ్చారు. ఆయన కాకుండా ఇంకెవరైనా అయితే తుని అసలు ఉండేది కాదు, దాడిశెట్టి రాజా గారు. ఆత్మకూరు టైట్. ఇప్పుడు ఆత్మకూరు కూటమి గెలవచ్చు, ఆస్కారం ఉంది. ఆనం రామనాయుడు హిస్టరీ చూస్తే ఎప్పుడు కూడా 2000-1000 ఓట్లతో బయటపడతారు ఆయన. అదే మామూలుగా నియోజకవర్గం కూడా అంతే, ఆత్మకూరు నియోజకవర్గం అలాంటిది. ఇప్పుడు సర్వేపల్లి మామూలుగా సోమిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి కొంచెం పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా ఇంకా కనెక్ట్ కానీ ఇంకా చేసుకున్నట్టే బాగుండేది, ఎక్కువ ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అది టైట్లో ఉంది. సర్వేపల్లి నా సొంత, నేను పుట్టి పెరిగిన నియోజకవర్గం. ఇంకా నాకు ఎక్కువ కమాండ్ ఉండదు కదా, డెఫినెట్గా కమాండ్ ఉంటుంది. మా సొంత మండలం. ఓకే, ఇప్పుడంటే మేము టౌన్కి వచ్చే, మా టౌన్ రూరల్ కింద వస్తుంది. కానీ మేము పుట్టి పెరిగి నేను 10th క్లాస్ వరకు 15-20 సంవత్సరాలు ఉన్నది అక్కడే, ఇప్పటికి మా బంధువులంతా. సో ఇంకా దాని క్లోజ్ అసోసియేట్ ఉంటుంది. సో దాని టైట్లో ఎందుకు పెడతాను? ఒక సర్వే కంపెనీ హెడ్గా ఇంత రాష్ట్ర వ్యాప్తంగా డిసైడ్ చేసినప్పుడు సో 100 సార్లు ఆలోచిస్తాం కదా, దాని మీద అసలు ఫుల్ కమాండ్ ఉంటుంది కదా. సో నాకు ఇప్పటికీ డౌట్ అనమాట, ఉంటుందా అనేది అది. ఓకే, బట్ స్టిల్ దానికి ఇంత వేసాం కదా, కొంచెం వైఎస్ఆర్సీపీ ఎడ్జ్. నేను చాలా ఫేవరబుల్గా వేసిన నియోజకవర్గాలు 8 కూడా ఫేవరబుల్గా ఏదో వాళ్ళకి ఏదో ఉదాహరణగా ఇచ్చినట్టు మీరు చెప్పారు చెప్పడం కూడా. నేను మిస్ అయిన ఇంకో 4 ఉండొచ్చు, అది వేరే విషయం. ఈ 8 మటుకు చాలా ఫేవరబుల్ టు వైఎస్ఆర్సీపీ వేసిన నియోజకవర్గాలు ఇవి 8. ఓకే, చంద్రగిరి కూడా బాగా టైట్ సార్. మామూలుగా ఆయన కూడా పులవర్తి, ఆయన కూడా బాగా తిరిగారు. పులవర్తి నాని గారు, ఆయన మీద అత్యాచారం కూడా జరిగింది, వాళ్ళు బాగా జరిగారు. సో అది కూడా టైట్ పెట్టింది. ఈ 8 రేపు పొద్దున ఓడిపోయి అది తిట్టచ్చు మామూలుగా. యాక్చువల్లీ 8 గెలుస్తారు, 8 పక్కన పెట్టాను అందుకే. ఓకే, సేఫ్గా మనం డివైడ్ చేశారులే, 6+8 అని డివైడ్ చేశారు. గంగాధర్ నెల్లూరు, అది 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 కొంచెం గెలిచేదానికి ఆస్కారం ఎక్కువ సార్. ఎడ్జ్ మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ వైపే ఉంది. రాయచోటి కూడా టైట్ అయినా శ్రీకాంత్ రెడ్డి ఎడ్జ్ వైఎస్ఆర్సీపీ వైపే ఉంది. ఓకే,
నందికొట్కూరు కనిపిస్తుంది సార్, టైట్ సార్ బాగా. సో ఇవి మీరు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు నాకున్న 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒకవేళ మీరు చెప్పినంత సునామీ, అది తుఫాన్ కూడా కాదు, ఇంక 6 అంటే ఇక సునామీ అనుకోవాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6 మిగులుతాయి, 8 ఎగిరిపోయే అవకాశం. ఆప్షన్ కూడా వదులుకోకూడదు అని ఖచ్చితంగా 14 చెప్పేచ్చు నేను. ఇది 14 వస్తాయని చెప్పేచ్చుగా. 14ని డివైడ్ చేసుకోవడం క్లారిటీగా చెప్పాను. అదే నియోజకవర్గాలు మేము ఎలా అంచనా వేసాం చూసేవారికి. ఇది ఎవరికి అర్థం అవుతుంది అంటే సార్, ఇది కొంచెం పొలిటికల్గా అనలిస్ట్గా నాలెడ్జ్ ఉండి మీలాగా ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉండి చూసేవారికి ఏంది దీని వెనకాల అనేది మాకు క్లియర్ కట్గా అర్థం అవుతుంది. ఎలా చేసాడు, ఎంత నీట్గా చేస్తుంటారు అనేది. మామూలు నెంబర్ చూసే వాళ్ళకి ఎట్లా పడిపోద్ది అని ఓట్ పర్సెంటేజ్ చెప్తున్నాం కదా, 38%, 58%, మీకు దాదాపు 15% పైన ఓట్ బ్యాంకింగ్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా పోయినసారి 10% 23కి వచ్చినప్పుడు మీకు 13-14% ఆన్ యావరేజ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా అది 15కో 9కోనే పడిపోద్ది. 14.6 ఇచ్చినట్టున్నారు కదా వేరియేషన్, అరౌండ్ 15% ఓట్ షేర్. సో అంత వేరియేషన్ ఉందా? అంత వేరియేషన్ వచ్చిందా తెలుగుదేశం పార్టీ కూటమికను? మీకు రిజల్ట్స్ చూడండి సార్, 15% తగ్గదు. ఇప్పుడు మీరు చెప్పింది నిజమైతే నేను అనుకుంటున్నా, నాకున్న అనుభవం ప్రకారం 8 కూడా ఉండవు, ఓన్లీ 6 ఫిక్స్ కావాలి. 6 మాత్రం మీతో బిలీవ్ చేస్తున్నాను సార్. నేను ఇప్పుడు కెమెరా ముందు రికార్డింగే కదా, యాక్సెప్ట్ చేస్తున్నాను. కాబట్టి ఆ డౌట్లుగా ఉండేది నేను ఫేవరింగ్ టు వైఎస్ఆర్సీపీ వేసాను అంటున్నాను. ఓకే, అదే అందుకే నేను చెప్తున్నా. అంత సునామీ లాగా వస్తే ఆంధ్రప్రదేశ్లో 6 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం ఉంది. 8 కూడా రావు, సునామీలో కొట్టుకొని పోతాయి కదా. కొంచెం అటు ఇటు ఉన్నాయని చెప్తున్నారు కదా మీరు, నేరోలో కొట్టుకొని పోతాయి కదా ఆల్మోస్ట్. సో ఈ ఫిగరు అసలు విన్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ మీద అగ్గి మీద గుగ్గిలో మండిపడుతున్నారు. మండి కదా మామూలు కదా. మీకు టచ్ అయిందా ఆ వేడి? టచ్ అయింది సార్, టచ్ అయింది. అటు టీడీపీ వాళ్ళు ఏం సన్న అట్లా చెప్పి గెలుస్తుందని తెలుసు కానీ అంత చెప్పారని చెప్పి వాళ్ళ నుంచి ఫోన్లు. వీళ్ళు మరీ దారుణంగా ఉంది, ఖచ్చితంగా ఏదో డబ్బులు తీసుకొని చేసినట్టు ఉంటుందని వాళ్ళు. డబ్బులు తీసుకుంటే కన్ఫరెన్స్గా కొంచెం కాన్ఫిడెంట్గా ఒక రకంగా చెప్తాం కదా నెంబరు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో కానీ వీళ్ళు మీ మీద ట్రోల్ చేస్తుంది ఏంటంటే, మీరేదో హ్యూజ్ అమౌంట్ తీసుకొని కూటమి దగ్గర, తెలుగుదేశం పార్టీ దగ్గర ఇది ప్రొజెక్ట్ చేశారు అనేది. అది లాస్ట్ నాకు అలవాటు అయిపోయింది సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, మామూలుగా ఒకరు వచ్చి ఫోన్ చేసి నాకు ఎవరైనా రాంగ్ కాల్స్ వస్తూ ఉంటే దాన్ని వెంటనే బ్లాక్ చేస్తాను. 30 సెకండ్స్ 20 సెకండ్స్ అర్థమైపోద్ది. మామూలుగా ఒక వింటున్నా కానీ నాకు అమ్మలక్కలు తిడుతున్నా, బూతులు తిడుతున్నా, లేకపోతే ఇంకోటి తిడుతున్నా, నేను ఎమోషనల్గా నన్ను డిస్టర్బ్ చేయలేరు అనమాట. అది ఒక అడ్వాంటేజ్, నేచర్గా వచ్చిన అడ్వాంటేజ్. సో రగిలిపోయి దాని ఎమోషనల్ డిస్టర్బ్ అట్లా ఏం ఉండదు. నా పని నేను చేసుకుంటూనే వెళ్తాను అప్పుడైనా ఇప్పుడైనా. ఇంకోటి ఏంటంటే నాకు జీవితం ఒక ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం కూడా ఇచ్చింది. లాస్ట్ టైం కూడా నేను బాగా టీడీపీ ట్రోల్ చేసింది. సో ఈ స్థాయిలో చేసిందా? ఇప్పుడు వైసీపీ టెక్నాలజీ పెరిగిపోయింది కదా సార్. అప్పుడు ఇంత టెక్నాలజీ తక్కువ. ఇప్పుడు సోషల్ మీడియా కంపారిటివ్లీ ఇప్పుడుతో పోలిస్తే అప్పుడు జియో అందరి దగ్గర ఫోన్లు లేవు ఒక 5 years బ్యాక్. అవును, ఇప్పుడు రీచ్ పెరిగింది. సో కాబట్టి థ్రెటనింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మామూలు చాలా మంది ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైనా మీరు బాక్సర్నో బాడీ గార్డ్నో ఇలా పెట్టుకోండి 2-3 రోజులు. నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు రాబోయే ముందు ఈ స్టూడియోకి ఆల్మోస్ట్ మాకు మార్నింగ్ నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మేమేంటంటే అడ్వర్టైజ్మెంట్ పర్పస్ మీద ఏదో నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు అన్నట్టు బండ బూతులు తిట్టడంతో పాటు మీ నెంబర్ కావాలని చెప్పి అడుగుతున్నారు. సరే మా దగ్గర ఇది నెంబర్ అని చెప్తున్నాం. అంటే అతను ఏ స్థాయిలో చెప్తున్నారంటే వాళ్ళు అసలు ఎక్కడున్నాడు చెప్పండి, ఇప్పుడు వచ్చేస్తాం కిడ్నాప్ చేస్తాం అన్నట్టు చెప్తున్నారు. మీకు అంత ఆ స్థాయిలో థ్రెటనింగ్ ఉందా? అంటే నా నెంబర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలో దొరికిన వాళ్ళకి అలాగే ఉంటుంది. ఎలా చెప్తారు మీరు అని చెప్పి చిన్నగా స్టార్ట్ చేశారు. ఈ రోజు పోతే రేపు 2 రోజు సార్, అంతే. నాకు పెద్ద ఏం డిఫరెన్స్ ఉండదు. ఇట్స్ ఓకే, ఎవరికైనా అంతే. నేనేం ధైర్యంగా చెప్పట్లేదు, ఇది నాకు తెగు ఆ మోడ్లో అంటలేదు. మామూలుగా ఇప్పుడు అయితే జరుగుతుంది, మనం చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. సో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచి ప్రెజర్ అయితే మీకు లీడర్స్ నుంచి లేదు సార్. 100% నిజంగా ఏ లీడర్ నుంచి లేదు. ఎందుకంటే దే నో మీ పర్సనల్లీ, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పర్సనల్గా తెలుసు. ప్లస్ వాళ్ళకి ఇండివిజువల్ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాకు అంచనా ప్రకారం నేను చాలా మంది లీడర్స్ తెలుసు వాళ్ళకి పోతుందని. సో మోస్ట్ ఆఫ్ ది లీడర్స్ మామూలు బయట పబ్లిక్ గిని చెప్పినా కానీ మోస్ట్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ లీడర్స్కి తెలుసు సార్. వాళ్ళు కూడా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయంగా ఉన్నారు కదా సార్. చుట్టుపక్కల నియోజకవర్గాలు ఏం జరుగుతుంది, ఓడిపోతుందో తెలుసు ఉంటుంది, ఐడియా ఉంటుంది మ్యాక్సిమం. సో మీ క్లయింట్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారా? 50 ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు సార్ యాక్చువల్లీ. ఇప్పుడు కూడా నంబరు రివీల్ చేయగలరా సుమారుగా? ఎమ్మెల్యేకి అయితే ఒక 13-15 మందికి వాళ్ళే ఉంటారు సార్ మామూలుగా. మీ క్లయింట్లే ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ వాళ్ళే. టీడీపీ వాళ్ళు ఏమైనా లేరా? ఉంటారు సార్ మామూలుగా 10-15 మంది. అంటే దీనికంటే కూడా నేను విలేజ్ వారి రిపోర్ట్ గురించే మాట్లాడుతున్నాను. నేను మామూలు హై లెవెల్ తీసుకునే వాళ్ళు ఎమ్మెల్యే గురించి పక్కన ఉండే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అమౌంట్ తక్కువ ఉంటాయి కాబట్టి రీజనబుల్ ప్రైస్ కూడా తీసుకోవచ్చు. విలేజ్ వారిగా చెప్పించాలంటే ఓన్లీ ఎమ్మెల్యే గారికి ఉపయోగపడుతుంది అది. అవును. సో ఓవరాల్గా
ఓవరాల్గా మనం 100 కాన్స్టిట్యూన్సీస్ దాకా చేస్తుంటారు సార్ సేల్స్ మీద, క్లయింట్స్ మీద. అంటే దీంట్లో రకాలు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మీరు క్లయింట్స్ ఉన్నాయా అన్నారు కదా? లేదు సార్, నేను ఓవరాల్ 100 నియోజకవర్గాలు అంటే రిపోర్ట్స్ ఒకరు హై లెవెల్లో అడగచ్చు, ఒకరు ఎవరు గెలుస్తారో ఓడతారో మాకు కావాలనొచ్చు, వాళ్ళు మెజారిటీ కావాలనొచ్చు, వాళ్ళ రిక్వైర్మెంట్. దీంట్లో ఎమ్మెల్యే ఉండొచ్చా, ఎమ్మెల్యే పక్కన ఉండొచ్చా, లేకపోతే వాళ్ళు బెట్టింగ్ కోసం అడిగారా, రకరకాల ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఎవరు, లేదా యూఎస్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇక్కడ అడిగారా, సంబంధం లేదు. సో వాళ్ళని తీసే 100, కానీ మీ పక్కా క్లయింట్స్ 15 మంది ఉన్నారు కదా? క్లయింట్స్ మొత్తం కలిపి వాళ్ళు 15-30 మంది అనుకోవచ్చు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి చెప్పారా మీరు ఓడిపోతున్నారని, గెలుస్తున్నారని? ఇప్పుడు చెప్తాం కదా సార్. ఒక్కరిద్దరు తప్పితే ఎవరు నా దగ్గర ఇష్యూస్ ఏం రాలేదు సార్. మామూలుగా మ్యాక్సిమం వాళ్ళు వర్క్ చేసుకునే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన వాళ్ళే, కానీ ఒకరిద్దరు అంటే మామూలు మేము ఎలా ఓడిపోతాం అని చెప్పి సగం ఇచ్చి డబ్బులు సగం ఎగ్గొట్టిన వాళ్ళు, అలా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వైనాట్ 21 అనేది ఒక ఎమోషనల్గా మీరు అనౌన్స్ చేశారు ఎగ్జిట్ పోల్ సందర్భంగా. అది చూస్తే కనుక నాకు కూడా పర్సనల్గా ఏమనిపించిందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా ఇతను అన్నట్టు ఒక సెకండ్ థాట్. ఆ ఎమోషనల్ మీరు అంత ఎమోషనల్గా 1-2 సార్లు రిపీట్ చేశారు దాన్ని. అది జనసేన రీచ్ కాబోతుంది, ఇది సక్సెస్ఫుల్ అని చెప్పి ఎమోషనల్గా చెప్పారు. అంటే మీరు అభిమాన జనసేన కాకపోతే ఇప్పుడు 175 వాళ్ళు రీచ్ అవుదాం అనేది వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏంటంటే వైనాట్ 21 పోటీ చేస్తున్నప్పుడు మీరు 21 గెలవాలి కదా అనేది వాళ్ళు వైనాట్ 24 అని సీరియస్గా తీసుకున్నారు. అంటే అందరు కలిసి జనసైనికులంతా ఒక దగ్గర మీటింగ్ పెట్టింది కదా, ఇండివిజువల్గా ఎక్కడో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే అది ఎక్కడో మీకు రైల్వే కోడర్లో ఎఫెక్ట్ పడుతుంది. అవును, అక్కడ ఉండేటువంటి కమ్యూనిటీస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సానుభూతి వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఏంటంటే సార్ మామూలుగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా చాలామంది మీరు యాక్సెప్ట్ చేసే నిజం ఏంటంటే ఇక్కడ మటుకు వైఎస్ఆర్సీపీ గెలవాలా, పైన మటుకు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, మా పార్టీ రావాలి, పిఠాపురం మటుకు పవన్ కళ్యాణ్ గెలవాలి అనుకునే పర్సంటేజ్ పెరగగలిగింది అనమాట. సో దాన్ని అంత ఎమోషనల్గా ఉన్నారు కాబట్టి ఆ ఎమోషన్కి నేను అంత పాయింట్ వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చే పాయింట్ చెప్తున్నప్పుడు వైనాట్ 20 అని నేను హైగానే చెప్పాను దాన్ని. సో దాంట్లో నాకు వ్యక్తిగతంగా ఏంటంటే మనం ఇంత సర్వే చేసి 21 నియోజకవర్గం కాన్ఫిడెంట్గా పార్టీ గెలుస్తుందని చెప్పగలుగుతున్నాం. ఆ ఎమోషన్ కూడా యాడ్ అయి ఉంటుంది అట్లాగే. ఓకే, సో అంతమించి వేరే అసలు వాళ్ళు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పర్సనల్గా అయితే అసలు ఇప్పటికీ చెప్తున్నారు సార్, ఇట్లాంటి పథకాలతో పోలిస్తే ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఏమీ మార్పులు ఉండవు రాష్ట్రంలో అనేది క్లియర్ కట్గా ఓపెన్గా చెప్తాను నేను. ఓకే, అది ఇంకో ఫిగర్ కూడా చెప్పారుగా, ఇప్పుడు దాకా ప్రభుత్వంలో విసిగి ఎత్తారు, ఇదే కనుక మళ్ళీ కొనసాగితే మళ్ళీ ఈ ఫిగర్ ఉల్టా అవుతుంది. మళ్ళీ చెప్పాను, మళ్ళీ మీటింగ్ పెట్టుకుని మళ్ళీ ఇదే మాట్లాడుకోవాల్సి వస్తుంది. తెలుసుకోవాల్సి నేర్చుకోవాల్సిన అంశాలు మనం ఈ వెల్ఫేర్ మీదే నడుపుతాం, ఎట్లాగే నడుపుతామంటే వర్కౌట్ అవ్వదు లాంగ్ టర్మ్గా ఏ పార్టీ అయినా సరే. పోయినసారి పోయింది, 2 సార్లు ఎగ్జాంపుల్స్ చూసాము ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యాక వెంటనే. ఇప్పుడు మార్చుకోవాలి ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఎలక్ట్రికల్గా ఎగ్జిట్ పోల్స్ అయితే అనౌన్స్ చేశారు, రియల్ పోల్స్ రియలిస్టిక్ ఏంటి అనేది June 4th తెలియబోతుంది. ఇప్పుడు ఈ ప్రకటించడానికి ముందు మీరు ఏదైతే ప్రెషర్ ఫీల్ అయ్యారో దానికి ఇప్పుడు ప్రకటించిన తర్వాత వస్తున్నటువంటి ప్రెషర్స్కి కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ప్రెజెంట్ సార్ నేను ఒక కోటి పైన చూసేశారు కదా సార్. మామూలుగా ఏ విలేజ్లో ఒక టీ షాప్కి వెళ్ళినా కేకే ఎటు చెప్పాడు, మస్తాన్ గారు ఎటు చెప్పారు అనే డిస్కషన్ జరుగుతుంది సార్ ఓపెన్గా. ఆర్ఆర్ మస్తాన్ గురించి నేను కమెంట్ చేయట్లేదు, ఆయన విషయం కమెంట్ కాదు, ఈ రెండే జరుగుతున్నాయండి డిస్కషన్. మరి ఏది కరెక్ట్ అనేది డిసైడ్ రిజల్ట్ వస్తుంది. బట్ నాకు అసలు ఆ టెన్షన్ లేదు. ఆర్ఆర్ మస్తాన్ గారు ఎందుకంటే చెప్పారు అది వేరే విషయం. బట్ నాకు నాది అటు వెళ్తుంది అసలు నా టెన్షన్ కంగారల్లా మనం చెప్పిన ఓవరాల్ కన్సల్ట్ చేసిన 14 ఎవరైతే అడిగినప్పుడు కూడా ఎవరు పెద్దవాళ్ళతో మాట్లాడినా సార్ 20 వస్తే నన్ను ఏమైనా అనుకుంటారా సార్ మా సంస్థని, సార్ 23 వస్తున్నా పర్లేదా సార్, ఇదే డిస్కషన్. ఒక 5-6 పెరుగుద్దా అని 14 మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి. సార్ జనసేనకి 21 అన్నా కదా సార్, 20 వస్తే మళ్ళీ ఏమైనా తగ్గుపడతారా సార్, ఏం పర్లేదు, ఓకే రైట్. ఇదే డిస్కషన్ అయితే నాకు అసలు ఇంతకంటే ఎక్కువ ఫిగర్లు మారుతాయని ఎక్కువ లేదు. 133 అంటే 125 వాళ్ళకి టీడీపీకి అంతే. అంటే నేను అనేది సరే వేరే వాళ్ళు ఏం చర్చించుకున్నాయో ఏదైనా సరే చర్చ జరుగుతుంటుంది, కానీ మీ పరంగా పర్సనల్గా ఒక గుడ్ విల్ని మీరు పణంగా పెట్టారు వాస్తవంగా చెప్పాలంటే, అంతే కదా? సో ఆ టెన్షను ప్రకటించడానికి ముందు ప్రకటించిన తర్వాత ప్రకటించక ముందు అయితే ఉంది సార్. ఆ టైంలో ఒక సర్టెన్ ఎప్పుడైతే ఇంకా సేపట్లో చెప్తున్నాం అన్నప్పుడు అంటే ఎవరికి చెప్పలేదు. నా క్లోజ్ ఉన్న నా కంపెనీ వాళ్ళకి టోటల్గా తెలియదు కదా అందరికీ, టోటల్ నెంబర్ తెలియదు కాబట్టి క్లోజ్గా నాతో పాటు వర్క్ చేసే ఒక
8 మెంబర్స్కో 7 మెంబర్స్కోనే తెలుసు ఇది నెంబర్ అనమాట. వాళ్ళకి కూడా నరమాన 21 దాకా చెప్తారని చెప్తున్నాను. వాళ్ళతో మాట్లాడేప్పుడు ఇది డౌటే లేదు, డౌట్ అన్నట్టు వాళ్ళు చెప్పేదాన్ని నేను మళ్ళీ కూడా మబ్బి పెడుతున్నాను ఒక 5-6 నియోజకవర్గాలు. ఎందుకంటే వాళ్ళు 14 అంటే నన్ను నా మీద ప్రెజర్ పెట్టేసానా, వద్దు +10 అన్ని నా మీద ప్రెజర్ పెడుతున్నారు, ఇదేదో రాంగ్గా పోయేటట్టుందని మీరు చెప్పిన నెంబరే పెడతాను. స్టేజ్ మీద ఎక్కే వరకు ఒక 5 మందికి, తర్వాత ఎడిటింగ్ చేసిన ఎడిటర్కి శ్రేయాస్లో ఎడిటర్ రేవంత్ అని అబ్బాయి చేశాడు. ఆ అబ్బాయి కూడా నైట్ 2 గంటలకి ఎడిటింగ్ చేసాం. ఇది నెంబర్ డిస్ప్లే అందరూ తెలియకూడదని చెప్పి, పొద్దున కూడా ఎంత ప్రెజర్ ఉన్నా కానీ ఆ డిస్ప్లేస్ క్లోజ్ చేయి వేరే చేద్దామని చెప్పి ఆ నెంబర్ అంత సీక్రెసీగా ఉన్నాం. అందుకే 5 గంటల వరకు ఎవరికి తెలియదు. 5 గంటలకు మీడియా నుంచి ప్రెజర్ వచ్చి నాకు పంపిస్తే మేము చేసుకుంటా ఉంటాం కదా, ఆ నెంబర్ పంపించమంటే 5 సర్క్యులేట్ చేశారు. నేను ప్రెజెంటేషన్ చేసేసరికి స్టేట్లో చాలా వరకు వెళ్ళిపోయింది, తర్వాత సర్క్యులేట్ చెప్పారు అప్పుడు ఈ నెంబర్ చెప్పబోతున్నాడని. సో 1 అవరే, ఆ 1 అవర్ ముందు అందరికి తెలిసింది, ఇంకెవరికి తెలియదు. స్టాఫ్ ఎంతమంది ఉంటారండి మొత్తం మా ఓన్ కేకే సర్వీస్లో? కోర్ స్టాఫ్ అంటే నేనే నా ద్వారా ఇచ్చేవారు 25 to 30 మెంబర్స్ ఉంటారు సార్. ఓకే, వాళ్ళంతా వెల్ క్వాలిఫైడా? లేదు అట్లే అందరూ ట్రైనింగ్ ఇస్తాను. నాకు దాని మీద నమ్మకం సార్. మామూలుగా ఎక్కువ మంచి ఎడ్యుకేషన్ ఉంటే అనేది మేబీ ఇప్పుడు నుంచి నాకు నెక్స్ట్ లెవెల్కి అవసరం వద్దే అనుకుంటున్నాను. దీన్ని కంట్రీ వైడ్గా చేయాలనుకున్నా, వేరే సర్వీస్ ప్యాటర్న్గా చేయాలనుకున్నా ఇంకొంచెం ఈ రేంజ్ సరిపోదేమో అనిపించింది. పోయినసారి ఆ రేంజ్ సరిపోలేదు అనిపించింది. ఇప్పుడు అనిపించింది ఏంటంటే ఇప్పుడు నేషనల్ వైడ్గా చేయాలనుకున్నా, లేకపోతే వేరే ఒక కంపెనీని గ్రోత్ చేయాలనుకున్నా ఇప్పుడుండే మా స్టాఫ్ స్ట్రక్చర్ సరిపోకపోవచ్చు. దాన్ని ఇంకొంచెం నెక్స్ట్ పకడ్బందీగా చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు దీని మీద మీరు అనౌన్స్ చేసే ముందు ఈ ఫిగర్స్ని కొంచెం అటు ఇటు మార్చండి అని చెప్పి ప్రెషర్స్ ఏమైనా వచ్చాయా? నాకు ఇండివిజువల్గా ఎమ్మెల్యేస్ నుంచి ఇప్పుడు మేము సరే ఒక క్లయింట్ ఉన్నాను అనుకోండి, నాకు ఎప్పుడు మాట్లాడినా నాది మటుకు కొంచెం జాగ్రత్తగా చెప్పండి, ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోద్ది కదా సార్. ఎలక్షన్ అయిపోయింది కదా, పోలింగ్ అయిపోయింది కదా, ఇంకేం ఎగ్జిట్ పోల్ సపోర్ట్ రాలేదు. ఎగ్జిట్ పోల్ సపోర్ట్ రాలేదు. ప్రీపోల్ అప్పుడు చాలా ప్రెజర్స్ వచ్చాయి రకరకాలుగా, ఆబ్వియస్గా ప్రలోభాలు పెట్టడానికి, డబ్బులు ఇచ్చి ఆఫర్ చేయడానికి, మార్క్ అక్కడ చెప్పమని రకరకాల ఆబ్వియస్గా వచ్చాయి. అది వాళ్ళు తప్పు పట్టడం కూడా కదా సార్, వాళ్ళు ఆబ్వియస్గా చేయాలి. ఒక మీకు రెప్యూటెడ్ ఉన్న పర్సన్ మీరు ఒక పార్టీ ఓడిపోతున్నప్పుడు దాన్ని ప్రజలు నమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద ప్రభావం పడుతూ ఉంటుంది. అది ఇట్స్ ఓకే. ఎగ్జిట్ పోల్ అయితే రాలేదు 100%. ఓకే, సినిమా అయితే రిలీజ్ అయింది, సినిమా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత జనరల్గా ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా, ఫీడ్బ్యాక్ వస్తుంది. తీసుకున్న ఫీడ్బ్యాక్లో ఎలా ఉంది మీకు? అసలు మామూలుగా ఏదో బాహుబలి సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది చూడండి, అంతే. ఆయనతో కంపేర్ చేయడం కదా. లేదు ఎగ్జిట్ పోల్ విషయంలో అంతే, మొత్తం అలానే ఉంది. ఆ పేరు అసలు అలా ఊగింది సార్. రిలీజ్ అన్నట్టు 1 కోటి మంది చూడడం అంటే వితిన్ ఒక 2-3 గంటల్లో రాత్రి కంప్లీట్ అయ్యేసరికి 1 కోటి మంది ఒకసారి చూసారంటే వచ్చింది. నాకు తర్వాత జర్నలిస్టులు చెప్తే ఎంతమంది తెలిసింది, కానీ నేను మామూలుగా మనం 10 లక్షల దాకే ఉన్నాను సార్. నేను 10 లక్షల కన్నా మనం రీచ్ అవ్వాలన్నట్టున్నాను, కానీ 1 కోటి ఎంత దాటిందనే ఫిగర్స్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు కలిసినప్పుడు దాని డేటా అనలైజ్ చెప్తుంటే కానీ తెలుస్తుంది. అంతవరకు తెలియలేదు. ప్లస్ అన్ని ఛానల్స్లో వచ్చింది, పేర్లు అన్ని లేకపోతే అన్ని పేపర్లు వేసారనేది ఒక్కొక్క గంటకు కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేసే సమయానికి 2వ తారీఖు మధ్యాహ్నం 6 గంటలకి ఎక్కడ నలుగురు కలిసినా ఈ విషయం గురించి డిస్కస్, ఇద్దరు కలిసిన నలుగురు కాదు, ఇద్దరు కలిసినా కేకే సర్వే గురించి మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ ఈ 2 మాట్లాడుతున్నారు అంతే, ఈ 2 గురించి మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే రీచ్ అయితే వెళ్ళిపోయింది, కోట్ల మందికి వెళ్ళిపోయింది, కానీ వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఇది నమ్మదగిందే రావట్లేదు సార్. అది క్లారిటీగా మీకు చెప్తుంది. ఎందుకంటే 14 అనేది నమ్మదగ్గది ఉండదంటున్నాను, ఇప్పటికీ చెప్తున్నాను. అది ఎట్లా అనిపిస్తుంది మీకు సైకలాజికల్గా? అంటే మీరు ఎవరో 1% ఉంటారు అట్లాగా నెంబర్స్ మీద అసెస్మెంట్ ఉన్న వాళ్ళు. మిగతా పొలిటికల్గా ఉన్న 100 మంది పొలిటికల్గా ఉన్నా తీసుకుంటున్నాను, మిగతా 9 మంది 150 నెంబర్ బాగా ఉంటుంది. 135 వరకు ఓకే టోటల్ కూటమికి. అది ఇప్పుడు 135 చెప్పారు, అది కరెక్టే అనిపిస్తుంది చూసేవాళ్ళు కూడా. అంటే హాయ్ అనిపిస్తుంది, ఎందుకు నెంబర్ రీజనబుల్గా అనిపిస్తుంది. 161 అనేది చాలా హై అనిపిస్తుంది. ఇప్పుడు రీచ్ కాలేదు కదా నెంబర్ 161 అంటే అసలు ఇది మెజరబుల్ ఇది కదా. అది కలెక్షన్స్లో ఇంత పెట్టుకుంటారు సార్, 100 కోట్లు కలెక్షన్. అలాగా 100 కోట్లు మనం కలెక్ట్ చేసిన టార్గెట్ చెప్పుకొని ఫస్ట్ ఎన్నో అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మిజరబుల్ ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన 161 కనుక నిజమైతే మిజరబుల్ ట్రీట్మెంట్ ప్రజలు ఇచ్చినట్టే కదా. నేను స్టిల్ బిలీవ్ సార్, మామూలుగా ఆబ్వియస్లీ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఆనందం కల్పిస్తున్న నెంబరు 35% ఓట్ బ్యాంకింగ్ స్టిల్ విత్ ద జగన్మోహన్ రెడ్డి గారు. మీకు పర్సంటేజ్లో 15-20% డిఫరెన్స్ కాబట్టి రిజల్ట్లో హ్యూజ్ డిఫరెన్స్ కనపడుతుంది. ప్లస్ సింగిల్ పర్సన్కి వర్సెస్ 3% జరిగింది, కాంబినేషన్ జరిగింది. ఇక్కడ 35% సింగిల్ పర్సనే, బట్ హీ స్టిల్ క్యాప్చర్డ్ అరౌండ్ 30 to 35% క్యాప్చర్ చేయగలిగారు.
మేబీ రిజల్ట్స్లో భయంకర డిఫరెన్స్ ఉండొచ్చు, స్టిల్ హీస్ హ్యావ్ ఏ క్యాపబిలిటీ దాన్ని తను చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళి ఇంకో 10% యాడ్ చేసుకోగలిగితే, ఇంతకుముందు చేసిన ఫ్లాస్ని తప్పుల్ని యాక్సెప్ట్ చేస్తూ ఇంకా బెటర్మెంట్గా ఉండి కనెక్ట్ చేసి అట్ ది సేమ్ టైం కూటమి డిసడ్వాంటేజ్ చేయగలిగితే స్టిల్ హీ కెన్ క్యాప్చర్. ఆఫ్ కోర్స్ అది తర్వాత ఆయన ఏం చేస్తారు, ఈలోపు మళ్ళీ పార్టీలు ఎన్ని వస్తాయి, అసలు ఈ పార్టీని ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు అంటున్నారు ఉన్నోళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం పక్కాగా గెలిచేది 6 మీరు ఇంకొక 8 యాడ్ చేసినా 14 కనిపిస్తుంది. అది నిజమైతే 14 మంది అని అంటే 14 మందితో ఆయన అసలు అసెంబ్లీకి వస్తారో రారో కూడా డౌట్ అయ్యాయి. ఇప్పుడు కేసీఆర్ రావట్లేదు, ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి ఇస్తానంటున్నారు అంటున్నారు. రఘురామకృష్ణరాజుకి గారికి ఇస్తే అధ్యక్ష అంటే ఈయన 14 మందితోటి వస్తారని అనుకోవడానికి లేదు. సో అలాంటి చూడాలి, అంటే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు రాజకీయాలు అనేది. సో ఇప్పుడు సర్వేకి సంబంధించి మొత్తం అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్లో దాదాపు నమ్మశక్యం అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 90% కూటమి గెలుస్తుందని నమ్మశక్యంగా ఉన్నారు సార్. ఇట్స్ ఓకే. దాంట్లో అంటే కేకే చెప్పినట్టు కాకపోయినా 135-140 వరకు వస్తుందనే ఉన్నారు. కేవలం నాకు క్లోజ్గా ఉండి నెంబర్స్ వీళ్ళు బాగా అసిస్ట్ చేయగలుగుతున్న వాళ్ళు మాత్రమే అవును 150 దాటేదానికి ఆస్కారం ఉందని క్లోజ్గా ఒక 10% మాత్రం నమ్ముతున్నారు. సేమ్ సిచ్యువేషన్ మీకు 2019లో కూడా కనిపించిందా? వచ్చింది 145-140 వరకు రీజనబుల్ వచ్చింది. 150 టచ్ చేసి నేను చెప్తుంటే క్లోజ్గా మాట్లాడుతున్నప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు సార్. దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు క్లోజ్గా ఉన్న వాళ్ళు మాత్రమే అనలైజ్ చేయగలిగారు 150 అని చెప్పి. సో మీకు 2019లో ఎగ్జిట్ పోల్ అనౌన్స్ చేసినప్పుడు ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో ఇప్పుడు కూడా అదే ఫీడ్బ్యాక్ ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది చూసారు, అప్పుడు తక్కువ 10 దీంట్లో 20% మంది చూసేవాళ్ళు, ఎక్కువ ఇంట్రెస్ట్ అప్పుడు ఇచ్చేవాళ్ళు. కాబట్టి అంటే నేను అనేది నమ్మేవాళ్ళ సంగతి అంతే సార్. అప్పుడు 151 సౌండ్ చాలా కొత్తది, ఇప్పుడు 161 ఇంకొత్తది, కొంచెం కొత్తది అంతే. సో మొత్తం మీద ఇది రియలిస్టిక్గా వస్తే తప్ప ఇప్పుడు 100% రిలీజ్ దాంట్లో డౌట్ లేదు సార్. 100% వస్తుంది. నేను చెప్తాను కదా, ఇప్పుడు కూడా 4 యూజర్లు అటు ఇటు పోవచ్చేమో, కానీ ఇంత ఆ నెంబర్ మటుకు తగ్గదు. ఓవరాల్ అంత హై నెంబర్ నేను చెప్పేది. 100 కోట్లు అనుకున్నాం మనం బడ్జెట్ చేద్దాం అనుకుంటే 95 కోట్లకే అయింది అనుకోండి, అది అట్లాగా, కానీ హైలోనే ఉంటుంది. అది మీకైతే 100% నమ్మకం ఉండబట్టే కదా అనౌన్స్ చేసింది. సో ఇప్పుడు నేను మన ఇంటర్వ్యూకి రాబోయే ముందు, మీతోటి ఇంటర్వ్యూకి రాబోయే ముందు ఆరా కేకే ఈ 2 సర్వేలను పక్కన పెట్టి నేను కంపారిజన్ చేసి ఒక అనలైజ్ చేసి వచ్చాను, జస్ట్ మీరు ఇంటర్వ్యూకి రాబోయే ముందు. ఎందుకంటే ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటున్నారు, ఆరా అలాగే. అయితే క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి మీదేను ఆరాది. ఆయనేమో కూటమి అధికారంలో రాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్తున్నారు. మీరేమో అసలు హ్యూజ్ మెజారిటీ తోటి వస్తుందని చెప్తున్నారు. ఇది పూర్తిగా నార్త్ అండ్ సౌత్ పోల్ లాగా లేదా? అవును, 100%. నేను స్టేజ్ దిగేటప్పుడు కూడా సార్ నాకు ఐడియా ఉంది, మనం సర్వే ఇచ్చేటప్పుడు వేరే రిపోర్ట్స్ కూడా వస్తాయని. ఆరా మస్తాన్ గారు ఖచ్చితంగా ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు, నమ్ముతుంటారు, నాకు నా ఐడియా ఉంది. నేను పర్సనల్గా నేను ఎప్పుడు కలవలేదు, నేను ఎప్పుడు పర్సనల్ చూడలేదు. బట్ నా నమ్మకం ఏంటంటే స్టేజ్ దిగేటప్పుడు కూడా ఆరా మస్తాన్ గారు కూడా ఖచ్చితంగా ఇటువైపే మళ్ళీ ఉంటారు. ఎగ్జిట్ పోల్స్ వరకు ముందు ఎలా చెప్పినా, రకరకాల రీజన్స్ ఏం చెప్పినా, ఎగ్జిట్ పోల్స్ మటుకు ఇటువైపు మళ్ళీ ఉంటారని నమ్మకంతోనే వచ్చాను, కిందకి దిగాడు. తర్వాత దిగంగానే మన వాళ్ళు చెప్పారు ఆరా మస్తాన్ గారు కంప్లీట్ వైఎస్ఆర్సీపీకి ఇచ్చేస్తారని. అబ్బా ఇది తేడా కొడుతుంది అనుకున్నాను. అంటే అని మీరు అనుకున్నారా? అనుకున్నాను. అంటే ఇప్పుడు నేను విశ్లేషణ ఏమి ఇచ్చాను తెలుసా? మీరు చెప్పండి, ఒక సెఫాలజిస్ట్గా ఆయన ఇచ్చింది ఏంటంటే నెంబర్ ఇచ్చారు, 94 to 105 అలా ఇచ్చారు. ఓకే, నెంబర్ పక్కన పెట్టేయండి. ఓట్ షేర్ తీసుకున్నాం. ఓట్ షేర్ తీసుకుంటే ఆయన ఇచ్చింది ఏంటంటే 49.6 సంథింగ్ ఇచ్చారు. అంటే పోయినసారి 51కి 1% తగ్గించారు. 49.6 అలా ఇచ్చారు వైసీపీకి. ఓకే, 50 అనుకోండి. అది ఇది కూటమికి 47.8 ఇచ్చారు. 48 అనుకోండి, 48 and 50. ఓకే, ఈ రెండు కంపేర్ చేశాను. కంపేర్ చేసి కింద ఏమి ఇచ్చారంటే చాలా మీరు అబ్జర్వ్ చేయాలి. బికాజ్ నేను ఎంపీసీ చదివాను కాబట్టి ప్రాబిలిటీ గుర్తొచ్చింది నాకు. ఆయన కింద +or-2 వేశారు. +or-2 వేశారు. సపోజ్ -2 అయింది అనుకోండి వైసీపీకి, 48 అవుతుందిగా, అంతే కదా. ఈ మైనస్ అక్కడ ప్లస్ అవుతుంది కదా, 50 అవుతుంది, అది 50 అవుతుంది కదా. అప్పుడు మీ రిజల్ట్ వస్తుందిగా. నా రిజల్ట్ రాదు సార్, కూటమి వస్తుంది. కూటమి ఫేవర్గా ఉంటుంది. 120 వస్తుంది కదండి, 120+ వస్తుంది. ఇప్పుడు ఇటు అటు ఉల్టా అయితే సో దాన్ని +or-2 అనేది ఓట్ షేర్ చూపించడాన్ని ఎలా చూస్తారు మీరు?
అంటే ఆయన పరంగా కాకుండా ఆరా తప్ప ఒప్ప తర్వాత సంగతి. ఈ +-2 ఓట్ షేర్లో ట్విస్ట్ చేయటాన్ని ఎలా చూస్తారు ఒక సెఫాలజిస్ట్గా? మంచి క్వశ్చన్ వేసేది. అంటే వేరే వాళ్ళది కాబట్టి నేను జస్ట్ నెంబర్స్ మీద కమెంట్ చేస్తాను సార్. నెంబర్స్ మామూలుగా +1 ఓటు ఓవరాల్ షేర్లో +1%, 2% ఉండొచ్చు. బట్ మీరు క్లోజ్ కంటెస్ట్ అంటే చెప్తున్నప్పుడు మేము క్లోజ్ కంటెస్ట్ కాదనే చెప్పేస్తున్నాం. చేస్తున్నాం మీరు క్లోజ్ కంటెస్ట్ ఉన్నప్పుడు మీరు +or- ఎక్కడో 0.5% పెరగచ్చు ఓవరాల్ మీద, లేదా 1% ఉండొచ్చు. కానీ 2% ఆల్రెడీ వాళ్ళిద్దరు పర్సెంటేజ్ 2 అన్నప్పుడు వీళ్ళు వాళ్ళు దాటేస్తారు, వాళ్ళు వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉంది అనేది 2 రకాల అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు అని మధ్య మార్గం ఉండకూడదు. 2% అంటే 2% తోటి ప్రభుత్వాలు ఏర్పడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కదా. మీకు 10 లక్షల ఓట్లు మారిపోతున్నాయి అంటున్నారు కదా సార్. 10 లక్షల ఓట్లు అటైనా మారచ్చు ఇటైనా మారచ్చు అని వేస్తున్నారు. చాలా హ్యూజ్ డిఫరెన్స్ కదా ఓవరాల్గా చెప్పినప్పుడు. సో అంతనే అది మధ్య మార్గంగా చెప్పినట్టే ఉంటుంది. అంటే రేపు పొద్దున అటు వచ్చినా ఇటు వచ్చినా చేసుకోవచ్చు, 2-3% అనుకున్నట్టు జరగలేదని చెప్పేదానికి ఫేవరబుల్. కింద +or- చాలా ట్విస్ట్ ఇచ్చారు అక్కడ. నేను అది తీసుకొని ఇప్పుడే విశ్లేషణ ఉండకూడదని మేము సింగిల్ నెంబర్కి వెళ్ళాం సార్. మామూలుగా +or- నెంబర్లో కూడా +10 ఉండకూడదని. ఓకే, ఈ 2 అయితే మాత్రం కూటమి వస్తుంది, ఆరాం వస్తుంది చెప్పినట్టు కూడా +2 అయింది అనుకోండి. ఇక్కడ మైనస్, ఇప్పుడు మైనస్ కావడానికే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ప్లస్ కావడానికి ఛాన్స్ లేదు కదా వైసీపీకి, ఎట్టి పరిస్థితుల్లో కాదు. సో మనం ప్రాబిలిటీస్ తీసుకుంటే మైనసే అవుతుంది. మైనస్ అయినప్పుడు అది 48 అవుతుంది, ఇదేమో 50 అవుతుంది. ఈ 2% ఇటు కలిసినప్పుడు 100% కూటమి వస్తుందని చెప్పి ఆయన కూడా చెప్పినట్టుగా ఇండైరెక్ట్గా. కానీ నెంబర్స్ చూస్తారు కదా సార్. ఇప్పుడు మాకు కూడా నెంబర్సే చూస్తున్నారు. పర్సంటేజ్ వరే బాబు 15% డిఫరెన్స్ ఉంది, అందుకని ఇంత హ్యూజ్ నెంబర్ డిఫరెన్స్ వస్తున్నాయి. దట్ డజంట్ మీన్ దట్ మొత్తం కూటమి ఎవరు లేరు, కూటమికి కొన్నారు, అది వైఎస్ఆర్సీపీకి ఉన్నారు అని చెప్తున్నాం. బట్ ఎన్ని ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ జనాలకి నెంబర్ ఎంత కావాలి, ఎంత నెంబరే చూస్తారు. దానికి విచిత్రం ఏంటంటే నంబర్ ఇచ్చారు, నంబర్ కింద ఓట్ షేర్ ఇచ్చారు. ఆ ఓట్ షేర్ ఇచ్చేటప్పటికి డౌట్ వస్తుంది. ఆ నంబర్ వరకు ఇచ్చేసినట్టయితే అసలు ఉండేది కాదు. బహుశా అలా జనరల్గా అది మామూలుగా +2 అయితే మాత్రం ఖచ్చితంగా కూటమి వస్తున్నట్టేగా. 100% 50% దాటేసింది ఓవరాల్గా. 50% వచ్చి పోయినసారి అదే కదా 51 వచ్చింది అనుకోండి, అరౌండ్ 50 అంతే వచ్చేస్తుంది. సో ఆయన ఇచ్చింది కూడా ఆల్మోస్ట్ కూటమి అయిపోయి ఉన్నట్టు నాకు అనిపించింది. అదే నేను రివ్యూ చేశాను. +2 వచ్చి 48 నుంచి మోర్ దాన్ 52-51కి వెళ్ళిపోతుందంటే ఆబ్వియస్గా కూటమికి ఫేవర్గా ఉన్నట్టే. ప్లస్ దాంట్లో మళ్ళీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్, అదర్స్ ఓట్ బ్యాంకింగ్ తీసేసి వాళ్ళు 47కి వెళ్ళిపోతారు. అవి తీసేశారు, అదర్స్ చూపించారులేండి, 3%, 4% చూపించారు అనుకోండి. సో సరే, ఆయన యాంగిల్లో ఆయన ఇచ్చారు అనుకోండి. 100% సమస్య లేదు సార్ అది పర్సంటేజ్ గురించి. మీ దానికి నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉంది. అసలు అది కంపేర్ చేయడానికి అసలు ఛాన్సే లేదు. నేను కూడా అదే చెప్పాను రివ్యూలో కూడా. ఇప్పుడు ఒక ఫిగర్ అయితే ఇచ్చారు, ఇది తప్ప ఉప్పు అనేది July 4 తెలుస్తుంది. కానీ ఇక్కడ మాత్రం July 4 కూడా రిజర్వ్ చేసుకున్నారు ఇప్పుడు చెప్పడానికి, అనుకూలంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. +or-2 ఇచ్చాం కదా అని చెప్పుకుంటారు కదా, అది ఇచ్చారు. అక్కడ కూడా మేము సింగిల్ నెంబర్కి వెళ్ళాం, పర్సంటేజ్ చెప్తూ దాంట్లో సింగిల్ నెంబర్ చెప్తూ ఆప్షన్స్ లేవు, ఇంక ఎటు వస్తుంది అటు వస్తుంది కాకుండా. కాదు ఇప్పుడు దాన్ని విశ్లేషిస్తున్న టైంలో అసలు అదే నెంబర్ వస్తుంది అంటే ఏమొస్తారు, ఒక 4 అటు ఇటు మారచ్చు కదా సార్. బట్ మేము ఆ నెంబర్ స్టిక్ ఆన్ అయి ఉన్నాం. ఓకే, మీ నెంబర్కి స్టిక్ ఆన్ అయి ఉన్నారు. ఇంక జస్ట్ 48 అవర్స్. ఈ 48 అవర్స్లో మీ గ్రాఫ్ పెరుగుతుందా లేదంటే డమాలా అనేది ఇంటర్నల్గా లబ్డబ్ అంటలేదా మీకు? అదే లేదు సార్. మామూలుగా నేను కోరుకునేదల్లా మామూలుగా ఇప్పుడు పూజ చేసేటప్పుడు కానీ లేదా మామూలుగా భగవంతుని కోరుకునేది దాని నెంబర్కి దగ్గరగా ఉంటుంది అనుకుని కోరుకుంటున్నాను, ఉండాలని కోరుకుంటున్నాను. అంటే అట్లా అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలని అలా కాదు. మనం ఒక నెంబరు ప్రెడిక్ట్ చేసాం, ఆ తూకం ఇంకో దగ్గర వేసినా ఆ తూకం కరెక్ట్గానే ఉండాలన్నట్టు. ఓకే, అంటే మీరు చేశారు కాబట్టి దాని గుడ్ విల్ పెరగాలని జనరల్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు పాస్ అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా. మనం ఫస్ట్ వస్తామని కోరుకున్నారు, అట్లా చెప్పి వీళ్ళందరూ ఓడిపోవాలని కోరుకున్నట్టు కాదు కదా. సో మీరు మొత్తం ఈ ప్రజెంటేషన్లో, ఎగ్జిట్ పోల్ ప్రజెంటేషన్లో ఇంకొక మాట కూడా అన్నారు, నన్ను ఎవరు కొనేవాళ్ళు లేరు, కొనలేరు అనేటువంటిది ఒక మాట అన్నారు, గుర్తుందా మీకు? అది ఎందుకు మెన్షన్ చేశారు? చాలా మంది కొనాలని ప్రయత్నిస్తుంటారు కదా సార్, ఆబ్వియస్గా ప్రెజర్ వస్తూ ఉంటుంది లేదా ఇది ప్రభావం చేయాలని. వాళ్ళు తప్పు పట్టిన వాళ్ళ టైం అది, వాళ్ళ ఫీల్డ్ అది. బట్ ఇంత అమౌంట్కి నేను చెప్పినట్టు చేయని ఆబ్వియస్గా వచ్చే ప్రెజర్ని అది వర్కౌట్ అవ్వదు, ఎప్పటికి ప్రయత్నించొద్దు, నా దగ్గర మనుషులు పంపించొద్దు, ఇంకోసారి స్టేట్మెంట్ గ్యారంటీ చెప్దామని. అంటే కొనడానికి ప్రయత్నం చేస్తారు, మీ దగ్గరికి వచ్చి ఆబ్వియస్లీ చేస్తారు కదా సార్. అది వచ్చారు, ఆబ్వియస్గా వచ్చారు లేదా పిలిపించారు లేదా రకరకాల సార్. ఎంత
ఒక 100 కోట్లు అన్న. అట్లాగే సార్, ఎంత అమౌంట్ అని కదా సార్, అసలు ముందు మనం ఒప్పుకోవాలి కదా ఒక అమౌంట్కి. ఒక అమౌంట్కి ఒప్పుకుంటే నెక్స్ట్ లెవెల్ డిస్కషన్ వస్తుంది. ఓకే, దాని మీద నెగోసియేషన్ వర్కౌట్ ఉండేది. జనరల్గా చేసేది బిజినెస్సే కదా, మీరు ఎందుకు నెగోషియేషన్కి? జనరల్గా ఆ సర్వేలన్నీ ఎక్కువ మంది సర్వేలు చేసేది, సర్వే కదా ఏది చేసినా బిజినెస్సే. ఇప్పుడు సామాజిక సేవ చేద్దామని చెప్పి ఎవరు అనుకోరు కదా, ఉద్దర సేవ చేస్తామని ఎవరు అనుకోరు కదా. ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు ఇవాళ దాదాపు ఒక 40 సర్వేలు వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి, 40 ఇచ్చినాయి. ఆల్మోస్ట్ అందరూ ఏం చేశారంటే ఒక 110 నుంచి 140 దాకా గ్యాప్. ఈ గ్యాప్లో అందరు సర్దేశారు ఫిగర్స్. అదేలేండి, హ్యూజ్ గ్యాప్ పెట్టుకొని సర్దేశారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు చేశారా, టేబుల్ వర్క్ చేసుకున్నారా, లేకపోతే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి చేశారా అనేది మనకు తెలియదు, దానికి అథెంటిక్ లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మామూలు సర్వే కంపెనీ పేరు చెప్పలేం కానీ ఒక ఆయన ఫోన్ చేసి మేము ఈసారి ఏం సర్వే చేయలేదండి, నాకు కొంచెం ఇది రెడీగా పంపిస్తే ఎంతో కొంత అమౌంట్ ఇస్తారన్నారు. లేదండి మేము టైట్ ఫైట్ చేస్తున్నాము, ఇంకా వర్కౌట్ చేస్తున్నాం, తర్వాత పంపిస్తాను 170 నాకు పంపించండి పీడిఎఫ్. ఎగ్జిట్ పోల్స్ చేశారు కదండి, ఎగ్జిట్ పోల్స్ అప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి. అప్పుడు లేదండి ఇది అన్నారు. తర్వాత మనం చూస్తే ఆ లిస్టులో అది కూడా కనపడింది. అవునా? అదే ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు కూడా అవగాహన ఉంది. 40లో మన దగ్గరికి వచ్చినాయి 25 ఉన్నాయి నిన్న. ఆ 25లో ఎవరెవరు చేశారు, ఎవరు టేబుల్ వర్క్, ఎవరు ఫీల్డ్లో చేసేది తెలుసు నాకు కూడా. మొత్తం అవుట్ ఆఫ్ 25లో నాకు వచ్చినట్లో కనీసం 4-5 ఉంటాయి. ఏదైనా కొంచెం కొద్ది గొప్ప ఫీల్డ్లోకి వెళ్ళి చేసిన వాళ్ళు, దాంట్లో సీరియస్ చేసిన వాళ్ళు 2-3 ఉంటారు, అది నాకు కూడా తెలుసు. సో బిజినెస్ కోసం చేస్తారు. సో మీ 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 ఫ్యూచర్లో ఏంటి, బిజినెస్ యాంగిల్లోనా లేదంటే ఇలానే స్టిక్ అనే ఉంటారా? ఫ్యూచర్లో అంటే పర్సనల్గా నాకు వ్యక్తిగతంగా ఉన్న ఆలోచన ఏంటంటే సార్, ఇప్పుడు అంటే పెద్ద సబ్జెక్ట్ మరి తక్కువలో క్లోజ్ చేయాలంటే ఇప్పుడు చాలా అంటే ఓవరాల్ ప్రజలు అనుకున్నటువంటి దానికి పార్టీలు చేసే దానికి చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది సార్. మామూలుగా ఇది కాదు ఎక్స్పెక్ట్ చేసేది. అంటే అందరూ పెన్షన్లు ఎక్స్పెక్ట్ చేసట్లేదు సార్. నిజంగా పెన్షన్లు అవసరం ఉండే వాళ్ళు ఊరు మొత్తానికి ఒక్కరే ఉంటున్నారు. గ్రామంలో నిజంగా పెన్షన్ ఇస్తే బతికే, నేను నా జీవితం పెన్షన్ కోసం ఎదుగుతున్నాను ఈ గ్రామంలో ఉండేది. కానీ పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకునే వాళ్ళు అందరూ ఎక్కువ మంది ఉంటారు. 90% పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకునే వాళ్ళు. కానీ తీసేస్తే ఓట్లు నష్టపోతారు. అదే మీరు మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఫామ్ అయింది సార్, నేను క్లారిటీ చెప్తాను చూడండి. మీరు పెన్షన్ తీసేసినా దాన్ని ఇంకో దగ్గర కంపెన్సేట్ చేసే విధంగా గ్రామంలో ఇక్కడ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడే ఉంది కట్టిస్తున్నాం దీంతో అని కన్విన్స్ చేయగలిగితే లీడర్ కన్విన్స్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ చెప్తున్నాను, పెన్షన్ అనే కాదు ఎనీ ఫ్రీ స్కీమ్ డబ్బులు ఇచ్చే దాంట్లో. కానీ ఈ రియాలిటీ జరగట్లేదు. మీరు ఆరోగ్యశ్రీ అని పెడుతున్నారు, మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎనీ పొలిటికల్ పార్టీ. అక్కడ చూపించుకోండి అంటే వాడు 30,000 5 లక్షల రూపాయలు రాస్తున్నాడు. ఇప్పుడు ఈ ₹1,00,000 ఎవరు డబ్బులు పోయేది? అందరూ మళ్ళీ ఇక్కడ కామన్గా అదే ఊరు డబ్బులే తీస్తున్నారు, పుల్ చేస్తున్నారు ఏదో ట్యాక్స్ పరంగా. ఇప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా ఏదన్నా పెయిన్ ఉంటే తప్ప పబ్లిక్ మిగతా పట్టించుకోరండి. ఇప్పుడు వాళ్ళ పెన్షన్ వస్తుంది, ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వంలో అవినీతి ఉన్నా వాళ్ళకి ఏం సంబంధం లేదు, పట్టించుకోరు ఎవరో కొంతమంది తప్పితే. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక ప్రయోగం చేశారు. ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ని వాపస్ ఇచ్చేయండి ధనవంతులు అని చెప్పి ఒక పిలిపిచ్చాడు. దాదాపు కొన్ని కోట్ల కనెక్షన్స్కి సంబంధించి మాకు సబ్సిడీ వద్దని చెప్పి ఇండివిజువల్గా బయటకు వచ్చి వాళ్ళు ఇచ్చారు. అలాంటి అవేర్నెస్ కల్పించి మాకు పెన్షన్ వద్దు, మాకు ఇది వద్దు అని చెప్పి, ఆ స్కీమ్స్ వద్దు అని చెప్పి ఒకటి ఏకీపిస్తాను సార్. బట్ లా అండ్ ఆర్డర్లో మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది, మీరు రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగండి, దయచేసి చూడండి, లైన్లో వెళ్ళండి అనేది ఒక క్రమం. అది మామూలుగా సోషల్ ఇంజనీరింగ్లో వాళ్ళు మెచ్యూర్నెస్ పెంచేది, అది ఆ క్రమం జరుగుతూ ఉండాలి ఇప్పుడు. కానీ లా అండ్ ఆర్డర్లో స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ వెళ్తే 5,000 ఫైన్ వేస్తారన్నప్పుడు, లేదా హెల్మెట్ లేకపోతే 3,000 ఫైన్ వేస్తారన్నప్పుడే వాడు ఆ లైన్ దాటకుండా ఉండేది భయపడతారు. ఇప్పుడు మనకంటే దుబాయ్ వాళ్ళు, యుఎస్ వాళ్ళు, యూకే వాళ్ళు చాలా మెచ్యూర్డ్ ఫెలోస్ నేను నమ్మను సార్. ఎందుకు మనోళ్ళు పోయి అక్కడ రూల్స్ పాటిస్తారు కదా. నీకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉంటే, ఈ లైన్ దాటి పడుతుంది నియమం ఉంటే, అది ఒక 10 సంవత్సరాల తర్వాత మీకు బ్లడ్లో అయిపోద్ది. మీకు నార్మల్గా ఎన్ని పరిపాలనా సంస్కరణలు ఏం చేస్తారు చూడాలి. ఇప్పుడు కేకే నెక్స్ట్ లెవెల్ ఏంటి? నేను ఈ ప్రస్తుతానికైతే ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. ఒకసారి టీం అంతా కూర్చొని రకరకాల సజెషన్స్ వస్తున్నాయి ఓవరాల్గా, ఇది చేద్దామని. అంటే బ్రాండ్ని డెవలప్ చేద్దామని, ఓవరాల్గా బ్రాండ్ని మొత్తం చేద్దామని. ఒకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్స్లో కానీ ఇండియాలో కూడా ఎక్కడ లేని పొలిటికల్ ట్రైనింగ్ సెంటర్ లాంటిది ఒకటి పెడదామని. ఒకటి అంటే దాంతోపాటు సంస్థతో పాటు ఏంటంటే, చాలామంది టక్కంటే ఇప్పుడు ఎమ్మెల్యేల కొడుకులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కానీ పిల్లలు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చే కావచ్చు, లేదా బయట ఎవరైనా వ్యక్తులు, ఇది మనీ కోసం చేసేది, ఫ్రీగా కాదు. బట్ ఆ సంస్థ ఏం చేస్తుందంటే, మీరు ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, అసలు సబ్జెక్ట్ ఏంటి, అసలు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏంటి ఉంటుంది, నేను ఒక్కడే కాదు మొత్తం అందరి చేత అంటే బెస్ట్ లెక్చరర్స్ ఉన్న దాంతో ప్రొఫెషన్తో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక 20 days కోర్సెస్ ఉంటుంది అనమాట. దాంతో ఏంటంటే మీరు లీడర్ లెవెల్ ఆలోచన మీరు షార్ప్ షైనింగ్ చేస్తారన్నమాట ఆ సంస్థ.
20 days మీరు కంపల్సరీ ఇక్కడే స్టే చేసి ఆ కోర్స్ కంప్లీట్ చేసి వెళ్తే మీరు రేపు పొద్దున టక్కన కంటెస్ట్ చేయాలంటే జనాల్లోకి వెళ్ళినప్పుడు మీకు సబ్జెక్ట్ కానీ డిక్షన్ కానీ మాట్లాడే విధానం కానీ ఓట్ బ్యాంకింగ్ కానీ లేకపోతే రకరకాల పరిస్థితుల్లో మీరు ఉండేదానికి అవకాశం కానీ ఏదైనా తినొచ్చు ఏదైనా వండుకోవచ్చు అన్ని లీడర్కి కావాల్సినటువంటి క్రాఫ్ట్స్ అన్నీ అతనికి ఈ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంది అనమాట. సో June 4th మీరు సక్సెస్ అయితే ఇది నెక్స్ట్ లెవెల్. ఇది కూడా ఒకటి స్టార్ట్ చేద్దాం ప్లానింగ్ ఉంది సార్. దానికి ఎలా చేయాలని ఇంకా బ్లర్గా ఉంది. ఒకటి ఏంటంటే ఇన్నర్గా అయితే పొలిటికల్లోకి ఎంటర్ కావాలి అనేది ఎప్పటి నుంచో ఉంది కదా మీకు? అంటే నాకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ఎంపీగా కంటెస్ట్ చేయాలని అది కాదు సార్ నా మోటివ్. మామూలుగా ఏదైతే నాకు మాట్లాడుకున్నాను చేంజెస్ ఈ కంట్రీలో వస్తే రేపు పొద్దున మంది అయిపోయింది. మా ముందు జనరేషన్ మీకు నాకు 10 years నా తర్వాత కూడా వచ్చేస్తుంది. రేపు నెక్స్ట్ జనరేషన్ వైడ్ ఆ కంట్రీస్ అలా ఉన్నాయి కదా, మన కంట్రీలో ఒక బాధ అయితే ఉంది. ఆ బాధకి మేబీ లైన్ అవుద్దేమో. రేపు పొద్దున మంచి లీడర్లు అవుతుంటే వాళ్ళని రైట్ ట్రాయింగ్లో తయారు చేసేదానికి నేను ఎంతకొంత హెల్ప్ అవ్వాలని ఉంది. అదైతే ఒక ఆలోచన. అది ఎలాగూ మెటీరియలైజ్ అవుతుంది రావడానికి ఆల్రెడీ మెటీరియలైజ్ చేసుకుంటూ వచ్చారు కదా. జీరో నుంచి చాలా దూరం వచ్చేస్తారు కదా, చాలా దూరం వచ్చారు కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ అదే కదా. ఇన్ కేస్ ఏ టీడీపీ లేదా జనసేన ఎవరో ఒకరు ఆఫర్ ఇచ్చారు అనుకోండి పార్టీలోకి రమ్మని, పార్టీలో 100% వెళ్ళను సార్. షూరా? షూర్ సార్, 100%. ఏ పార్టీలోకి? ఏ పార్టీకి వెళ్ళను. అంటే ఆ పార్టీలు ఆ విధంగా లేవు కూడా అనేది. కొత్త పార్టీ అది కొత్తగా వచ్చి నిజంగా అలా ఉంటే అది ఓకే సార్, మేబీ ఆలోచించి. ఈ పార్టీలో అయితే వీళ్ళు వెళ్ళే లైన్లో నేను లేను, బట్ వాళ్ళని ఏమైనా దాంట్లో మార్పులు చేర్పులు చేసేందుకు ఉపయోగపడతానంటే ఉపయోగిస్తుంది అట్లాగే. సో అంటే ఇండైరెక్ట్గానా? డైరెక్ట్గానే సార్, అఫిషియల్గా ఏముంది మామూలుగా ఈ పార్టీలో మంచి క్యాండిడేట్స్ ఎవరున్నారు చూసి పెట్టండి అని అనుకుంటే క్యాండిడేట్ సెలక్షన్స్ ఉపయోగపడుతుంది, లేదా క్యాండిడేట్స్ ట్రైనింగ్ ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు చేసే మిస్టేక్స్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ నేను సర్వే చేసి అంతే తప్ప డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఇప్పుడున్నటువంటి పార్టీలోకి ఈ పార్టీలోకి ఎంటర్ కాదు సార్, ఎంటర్ అయ్యేటువంటి ఆలోచన అయితే లేదు. సో నెక్స్ట్ మీరు స్కూల్ పెడతా ఉన్నారు, ఏది పొలిటికల్ సంబంధించిన, అది ఏంటంటే అది వరామర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. అట్లా అది చెప్పండి. సో 4th రిజల్ట్ వస్తాయి. వచ్చిన తర్వాత మీతో మళ్ళీ అసలు పొలిటికల్ రిఫార్మ్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది డెఫినెట్ గా ఒక అది యాక్చువల్ నా ఇంట్రెస్టింగ్ అది సార్ సబ్జెక్టు. ఇప్పుడు ఇది అనేది ఓన్లీ మైండ్, ఇది నెంబర్స్ మీద మాట్లాడేది. నా మనసు పూర్తిగా మాట్లాడేది అదనమాట. ఏ మార్పులు దేశం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎలాంటివి ఉంటే బాగుంటుంది, అవి నా బలమైన సబ్జెక్ట్ అనమాట అది. ఓకే, నెక్స్ట్ మనం ఇది June 4th రిజల్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా పొలిటికల్ రిఫార్మ్స్ మీద డెఫినెట్ గా కంటిన్యూగా మనం షోలు పెడదాము. అయితే ఇప్పుడు ఈ అనౌన్స్ చేసిన తర్వాత రకరకాల ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేదంటే పేర్ని నాని కానీ వీళ్ళందరూ బయటకు వచ్చి రోజా కూడా మాట్లాడారు కొద్దిసేపటి క్రితం. కామెంట్స్ విన్నారా? అసలు ఏది చూడలేదు సార్. నేను వేరే పొలిటికల్ న్యూస్ కానీ సర్వీస్ కానీ చూడను సార్, తక్కువ దాని మీద. అందులో సర్వీస్ చేసినప్పుడు చాలా సీరియస్ గా చూస్తున్నాను. ఇంపాక్ట్ చేయాలి. కేకే సర్వీస్ మీద కేకే మీద విరుచుకుపడ్డారు అందరూ. పేరు చెప్పానా? పేరు చెప్పలేదు కానీ బోగస్ సర్వేలు పేరు చెప్తే వాళ్ళకి మైనస్ పాయింట్ ఉంది సార్. లాస్ట్ టైం మీకు చెప్పినప్పుడు అడుగుతారండి. సో బోగస్ సర్వేలు అధికారంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి వచ్చేది. June 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. 9వ తారీఖున వైజాగ్ లో మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అంటే అభ్యస్గా లీడర్ కాబట్టి అభ్యస్గా వాళ్ళు చూసే క్యాడర్ ఒక సపోర్ట్ ఉండాలి కదా సార్. అంతేనంటారా? ఇంకా అది లీడర్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా భారీ మెజారిటీతో డిఫరెన్స్తో ఓడిపోతున్నాం, మీరు సిద్ధంగా ఉండండి అని అనలేరు కదా. అంటే ఒకటేంటంటే ప్యాకేజ్ తీసుకుని అనౌన్స్ చేశారు అనేది వాళ్ళు చెప్పే మాట. ఈ అసలు వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే అటువైపు ఇచ్చిన కూడా ప్యాకేజ్ ఉంటుంది కదా. వైఎస్ఆర్సీపీ ప్యాకేజీలు తీసుకొని సర్వేలు చేస్తున్నాయి, అందుకని ఇటు కూటమి గెలుస్తున్నాయని చెప్పారు. ఆ స్టేట్మెంట్ కి అవుట్ సైడ్ కూడా ఉండొచ్చు కదా. అప్పుడు వైఎస్ఆర్సీపీ గెలిచేయని కూడా వైస్ వర్సా ఉంటుంది. వాళ్ళ మీద కూడా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఆర్ఎం వస్తాను మీద కూడా కామెంట్ చేస్తున్నారు. మీరు సర్వే ఇప్పుడు ఓవరాల్ దాని కాన్సెప్ట్ అంతా తప్పు పెట్టడం కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు మీరు ఒక ప్రశాంత్ కిషోర్ని రిక్రూట్ చేసుకొని ఆయన సలహా సంప్రదింపులు ఆయన సర్వే కంపెనీ స్ట్రాటజీ కంపెనీని మీరు రిక్రూట్ చేసుకుని ఆయన పరంగా వెళ్ళారు కదా. ఇప్పుడు గెలిస్తే ఆయన్ని పొగడడం, ఓడిపోతే ఆయన వాళ్ళు ఓడిపోయడం, తిట్టడం అట్లా కాదు కదా. సో మీకు ఆబ్వియస్గా ప్రతి టీడీపీకి అయినా వైసీపీకి అయినా జనసేనకైనా రాష్ట్ర దేశంలో ఏ పొలిటికల్ పార్టీకైనా వెనకాల ఒక సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఈ సంస్థలు డబ్బుల కోసమే పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎట్లా పడితే వాళ్ళు అన్నాం డబ్బుల కోసం పనిచేయ, డబ్బులు తీసుకొని మీరు మీకు జాబ్ చేసి పెడుతున్నాయి వారి ఏం కావాలనేది మీ రిక్వైర్మెంట్ ప్రకారం. ఫైనల్ గా మీ సర్వే మీద విమర్శలు చేసే వాళ్ళకి కానీ ఆహ్వానించే వాళ్ళకి కానీ ఆనందించే వాళ్ళకి కానీ ఏం చెప్తారు? ఏం చెప్తాం సార్ అంటే ఎమోషన్స్ క్రియేట్ అయినాయి మీ సర్వే కారణంగా. ఎమోషన్స్ క్రియేట్ అయినాయి విలేజెస్ లో కూడా ఎమోషన్స్ క్రియేట్ అయినాయి. అదేమంటే కేకే సర్వే వచ్చింది, కేకే చెప్పారు కాబట్టి ఈయనంటే
లేదు అని చెప్పి వాళ్ళు అంటే ఇలా ఎమోషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. మీరు నా గురించి కేకే హవేస్ గురించి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కేకే అనుకుంటాడా లేదా తీసుకున్నాడా లేకపోతే నిజాయితీగా ఉన్నాడా అనేది మీరు జస్ట్ ఒక 9:30కి 10:30 లోపల మీకు రిజల్ట్స్ అర్థమైపోతాయి. June 4th. సో 10:30 బెట్లు కాస్తున్నారు కదా, అవునవును బెట్లు కాసే వాళ్ళు కూడా మెజార్టీల మీద కాస్తున్నారండి ఎక్కువ. అవును సార్, అవును. హైయెస్ట్ మెజారిటీ ఎవరికి వస్తుంది? అది మెజారిటీ మీద ఎక్కువ టూ మచ్ కాన్సెప్ట్ వీటి మీద నిమగ్నం అయినా సరే ఎవరైనా అడిగితే ఆ మెజారిటీ మీద వర్క్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చాం. కానీ ఓవరాల్ 170 నియోజకవర్గాలు మెజారిటీ మీద వెరిఫై చేసిన టైం దొరకలేదు సార్. ఎందుకంటే మీకు చెప్పాం కదా ఈ సింగిల్ నెంబర్ ఎందుకు పట్టుకున్నాం అనవసరం, కానీ ఆ సింగిల్ నెంబర్ మీద బాగా. ఇంకోటి మర్చిపోయాను నేను, 25 ఎంపీలు ఇచ్చారు కదా. అవును సార్, పార్లమెంట్ 25. మీకు 25 పార్లమెంట్లో కదా సార్, ఏ పార్లమెంట్ అయినా కూడా 4 నియోజకవర్గాలు కనపట్లేదు సార్. మొత్తం 7 నియోజకవర్గాలు కదా సార్, 4 నియోజకవర్గాలు కనపట్లేదు. ఏ పార్లమెంట్ ఏ లోక్సభ మీరు రిజల్ట్ చూసుకోవచ్చు. లెట్స్ సే మనం ఒక పార్లమెంట్ ఓడిపోయాం, మనం చెప్పిన నెంబర్ మిస్ అవ్వచ్చు, కానీ ఇది మిస్ అవ్వదు. 4 కన్ఫర్మ్. అంటే మనం మిస్ అయ్యి క్రాస్ ఓటింగ్ పడి ఒక నియోజకవర్గం ఇప్పుడు మీకు అరకు ఉంది, కడప ఉంది, రాజంపేట ఉన్నాయి, ఈ టఫ్ ఫైట్ లో ఉన్నాయి. ఓకే, స్టిల్ ఎడ్జింగ్ టువర్డ్స్ కూటమి ఉంది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేయని చాలా క్రాస్ ఓటింగ్ మనం గెస్ట్ చేయలేం కదా. సో అలాంటి మిస్ చేసినప్పుడు ఒకటి గెలిచినా కానీ మీకు ఇది ఈ ఫ్యాక్టర్ మిస్ అవ్వదు. ఓకే, 7 నియోజకవర్గాలు 25 ఇచ్చారండి. కడపలో ఏంటి మరి? కడపలో కూడా క్రాస్ ఓటింగ్ ఎక్కువ పడింది సార్. అవినాష్ ఓడిపోతున్నాను డిసైడ్ చేశారు అంతేగా. మరి ఆ ప్లేస్ లో ఎవరు? శర్మేనా? టీడీపీకి ఎక్కువ ఆస్కారం ఉంది సార్. సో టీడీపీకి 25 ఇచ్చారు కాబట్టి టీడీపీకి. సో 25 కంపల్సరీ పాపం టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు 25 వైసీపీకి ఇచ్చారు. ఉల్టా చేశారు. ఎవరైనా మామూలుగా మీరు సర్వీస్ చాలా చూసారు, 25 ఇచ్చారు సార్ పార్లమెంట్లు. టైమ్స్ ఆఫ్ ఇప్పుడు ఇవ్వాల ఇప్పుడు సార్ ఇప్పుడు కూటమికి ఎవరు ఇవ్వాల. హైయెస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు 13 ఇచ్చారు. కాదు సార్, మామూలుగా 22, 25 వచ్చని ఇచ్చారు. అదే నేషనల్ ఆల్మోస్ట్ అందరూ 20+ ఇచ్చారు. 20+ ఇచ్చారు. 25 దాకా కూడా ఇచ్చారు సార్. 23 ఇచ్చారు. 23 ఇచ్చారు. అదే 2024 వరకు కన్ఫర్మ్ అవ్వడానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 23 ఇచ్చారు. 23 నేషనల్ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ కూటమికి ఎంపీల పరంగా 20+ ఇచ్చారు. ఏదో ఒకటి కావాలో 18 ఇచ్చినట్టు. మన లోకల్ సర్వే కాబట్టి ఇంకొంచెం మనకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో హైయెస్ట్ మెజారిటీలతో మీరు కాన్సన్ట్రేషన్ చేయలేదు? హైయెస్ట్ మెజారిటీ చేసాం సార్. మామూలుగా ఇప్పుడు ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ మంచి మెజారిటీ ఉంటుంది. హైయెస్ట్ నెంబర్ 1 ఉంటాడా? నెంబర్ 1, 2, 3లోనే ఉంటుంది సార్. మామూలుగా ఇంకా ఉన్నారు వేరే అభ్యర్థులు కూడా. ఒక 20,000 అటు ఇటు ఉంటారు సార్. లోకేష్ గారు 30,000 దాటేటట్టు ఉంది సార్. అవునా? బాబు గారికి కూడా 40,000 పైన ఉండి వచ్చేటట్టుంది. 30,000 వస్తుందా, 40,000 వస్తుందా, కొంచెం ఎక్కువ పెరిగిపోద్ది అనేది చూడాలి సార్ క్లోజ్గా. ఓకే, పొంగునూరు పెద్దిరెడ్డికి ఎన్ని వస్తాయి? 10,000 లోపు ఉంటుంది సార్ మ్యాక్సిమం. అంటే ఇటు ఉంటుంది. వైఎస్ఆర్సీపీ మెజారిటీ అడగకూడదు సార్ మీరు. డిజాస్టర్ కాబట్టి వాటి గురించి అంటే మెజారిటీ లేవు అసలు. మీకు 20,000 మెజారిటీ ఒకటి కూడా కనపడదు స్టేట్లో. 10,000 మెజారిటీ 1,000 మీద లెక్క పెట్టుకోవచ్చు. అంటే సింగిల్ నెంబర్లో 10,000 లోపల ఉంటాయి. ఓకే, అంతే. అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డికి మించిన సగం మెజారిటీ కూడా ఎవరికి ఉండకపోవచ్చు. 40,000 వచ్చింది అనుకోండి సార్, 10,000 కూడా ఎవరికి లేవు అని అట్లా ఉంది టైట్ ఫైట్లు. ఓకే, ఇప్పుడు బెట్లు కాసిన ఒక మాజీ మంత్రి దాదాపు 200 కోట్లు కట్టారంట. బా, అదేమన్నా మీకు తెలుసా? మిమ్మల్ని అప్రోచ్ చేయరా? అంటే పేరు చెప్తే ఇటువైపు కట్టారు పోనీ. కూటమి గెలుస్తుందని చెప్పి ఒక మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా చెన్నై బేస్డ్ గా 200 కోట్లు కట్టారని చెప్పి ఇన్ఫర్మేషన్. అంటే జనరల్ గా మీకు సత్తా మార్కెట్ లో ఉండే వ్యక్తి ఆయన కూడా సత్తా మార్కెట్ టచ్ అయ్యాడా? అంటే ఓన్లీ గెలిపోవటం మీద కట్టారా? గవర్నమెంట్ కూటమి వస్తుంది అనే దాని మీద 200 కోట్లు అంటే 1:1 అది సుమారుగా 1:1 అది. అది నాకు అంత డీటెయిల్స్ తెలియదు. 200 కోట్లు 200 కోట్లకి 200 కోట్లు మేబీ ఉండొచ్చు, లేదంటే ఎక్కువైనా ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పి ఆ మాజీ మినిస్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను కట్టారట. తెలుసు మీ జిల్లా పక్క అతనే, అందుకని డీటెయిల్స్ లో వద్దులే. సో మీకు రాలా? తెలీదు. ఓకే, సో ఫైనల్ గా క్లోజింగ్ చేద్దాం. సో ఎమోషన్స్ అవన్నీ ఎలా కంట్రోల్ చేసుకొని June 4th వరకు వెయిట్ చేయమంటారు? నా చుట్టుపక్కల నా స్టాఫ్ కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు. సింగిల్ నెంబర్ చెప్పి మీరు దరిదాపులుగా ఉంటుందా, లేకపోతే ఇంకా ఎక్కువ అంటే మా అందరి ఉద్దేశంలో 10 దాటేస్తే అంటే 24 లేదా 30కి దరిదాపులు వెళ్తే ఏమని అనుకుంటారనేది. మేమంతా 30 లోపలే మేము కంగారు పడుతున్నాం. నాకు పర్సనల్ కాన్ఫిడెన్స్ అంటే అటు ఇటుగానే ఒక 4 నియోజకవర్గాలు అటు ఇటుగా మిస్ అవ్వచ్చేమో. మ్యాక్సిమం 95% యాక్యురసీ అని చెప్పిన నెంబర్కి 95% యాక్యురసీ అంతకంటే మించి తేడా ఉండదని
కాన్ఫిడెంట్గా ఉండడం అని చెప్పి అలాగే ఉన్నాం అంతే, పెద్ద డిఫరెన్స్ లేదు. ఏమైతే అనుకున్నాం అదే రిజల్ట్స్లో చూస్తారు. మీకు 10:30కి ఇంకా ఈ ఎమోషన్స్ ఏమి ఉండవండి, క్లారిఫై వచ్చేస్తుంది ఓవరాల్గా, అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. June 4th 10:30 11 కల్లా వచ్చేస్తుంది. మీకు ఫస్ట్ వర్షన్ 2 అన్నట్టే వచ్చేస్తుంది ఓవరాల్గా. ఏముంటుందని బూత్ లెవెల్లో ఏమంటారు, ఫస్ట్ కౌంటింగ్ ఏమంటారు సార్, పోస్టల్ బ్యాలెట్ అయిపోయాక తర్వాత వేవ్ కనిపిస్తుంది. వేవ్ ఏంటి అనేది ఎటువైపు ఉంది అనేది అర్థమైపోతుంది. సో అప్పుడు కేకే గారికి అగ్ని పరీక్షలో నెగ్గాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి రిఫార్మ్స్ అనేది ఇంపార్టెంట్ సొసైటీకి, పొలిటికల్ రిఫార్మ్స్ ఆ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని మాత్రం మనస్ఫూర్తిగా. ఎందుకంటే సొసైటీ ఇప్పుడు ఇవాళ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. నేను కూడా చూస్తున్నా 26 సంవత్సరాల నుంచి చూస్తే ఇప్పుడు లేటెస్ట్ పరిణామాలు చూస్తే అసలు ఇది బాగుపడదా అనేటువంటి నెక్స్ట్ జనరేషన్ అసలు ఏమి ఇస్తున్నాము, మన హోప్ వదులుకోకూడదు సార్, 100% అవుతుంది. నెక్స్ట్ జనరేషన్కి అసలు ఏమి ఇస్తున్నాము, మనం ఇవ్వగలమా లేదా అనే ఒక రకమైన ఫీలింగ్ ఉన్నట్టు క్రమంలో మీలాంటి వాళ్ళు ఈ సాహసం చేశారు. కాబట్టి దీంట్లో మీరు సక్సెస్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కేకే. థ్యాంక్ యూ.